హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఈ వీడియోలో మనం వదంతి సీజన్ 1 వెబ్ సిరీస్ చూద్దాం. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్ల లెంత్ 6.5 గంట పైనే టైం లైన్ ఉండటం వల్ల వీడియో లెంత్ కొంచెం పెరిగింది. అది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా సిరీస్ ని ఓపెన్ చేస్తే, ఒక కారులో ఇద్దరు వ్యక్తులు సినిమా షూటింగ్ కోసం అదర్వా హిల్స్ అనే ఒక లొకేషన్ కి వెళ్తుంటారు. ఆ టైంలో వీళ్ళు మన హీరోయిన్ కి నచ్చకపోయినా కూడా ప్రొడ్యూసర్ ఆమె వెంట పడుతున్నాడు. ఇంకా అతను ఆమెకి గిఫ్ట్ గా నిన్న 2 లక్షల విలువైన వాచ్ ని కూడా ఇచ్చాడు. కాకపోతే అప్పుడు ఆమె ఈ వాచ్ నీ భార్యకి ఇవ్వండి, ఆమె బాగా సంతోషిస్తుంది అని ముఖం మీదే చెప్పిందని వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ లొకేషన్ కి వెళ్తారు. తర్వాత వీళ్ళు కెమెరా ఇక్కడ పెడితే బాగుంటుంది, యాక్టర్స్ అక్కడుంటే బాగుంటుందని ఆ ప్లేస్ అంతా చూస్తున్నప్పుడు వాళ్ళకు ముందర ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇక వీళ్ళు దాన్ని ఫస్ట్ చూసి సినిమా షూటింగ్ కోసం తెచ్చిన డెడ్ బాడీ అనుకుంటారు. కానీ అప్పుడే డెడ్ బాడీని తేవాల్సిన వాళ్ళు బాడీ ఇంకా రాలేదు అని చెప్పి ఇక్కడున్న డెడ్ బాడీని చూసి ఈమె మన హీరోయిన్ మమతా గారు అంటారు. ఆ మాట వినగానే మిగిలిన వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. ఇక ఈ శవం దొరికిన ప్లేసు చాలా డేంజరస్ ఏరియా. కానీ ఈ హీరోయిన్ ముందు సినిమాలో ఒక పెద్ద హీరోకి కూతురుగా నటించడం వల్ల ఈ ప్లేస్ డేంజరస్ అయినా కూడా వీళ్ళకి సినిమా షూటింగ్ కోసం పర్మిషన్ ఇచ్చుంటారు. ఆ తర్వాత ఇక్కడికి పోలీసులు వచ్చి వీళ్ళు ఎవరు ఏమిటని అడిగి తెలుసుకుని తర్వాత డెడ్ బాడీని మార్చురీకి షిఫ్ట్ చేస్తారు. ఇక ఈమె హీరోయిన్ అవ్వడం వల్ల ఈ ఇష్యూ చాలా వైరల్ అయిపోతుంది. ఆ టైంలో సినిమా షూటింగ్ వాళ్ళు స్టేషన్ కు వచ్చి పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ డైరెక్టర్ కు ఫోన్ చేస్తుంది. ఇక అది చూడగానే ఇతను ఫుల్ షాక్ అయి ఫోన్ ఎత్తితే ఫోన్ లో హీరోయిన్, నేను ప్రొడ్యూసర్ సతాయిస్తున్నాడని భయంతో ఇక్కడికి వచ్చేసాను, మీరేమంటే నేను చచ్చిపోయానని ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారా, నా రెప్యుటేషన్ పోవడానికే నువ్వు ఆ ప్రొడ్యూసర్ కావాలని ఇదంతా చేశారు కదా, మీ మీద నేను ఖచ్చితంగా కేసు పెడతాను అని అరుస్తుంది. అప్పుడు ఇతను, చనిపోయిన అమ్మాయి కూడా సేమ్ నీలాగే ఉంటే మేము కన్ఫ్యూజ్ అయ్యాము అని చెప్తాడు. ఇక దీనివల్ల ఇది హీరోయిన్ డెడ్ బాడీ కాదని వీళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఈ కేసుకి రమీర్ అనే ఒక ఎస్ఐని అపాయింట్ చేస్తారు. ఇక అతను పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆయన, ఈ అమ్మాయికి 18 నుంచి 19 సంవత్సరాల వయసు ఉంటుంది, తిను చనిపోయి 3 రోజులయ్యింది, చేతుల్ని కాలిని బలంగా తాడుతో కట్టేశారు, అలాగే ఒంటి మీద చాలా గాయాలున్నాయి, గొంతుపై బలంగా చేతితో నొక్కడం వల్ల తిను ఊపిరాడక చనిపోయింది, కాకపోతే మానభంగం జరిగిన గుర్తులేవీ లేవని చెప్తాడు. ఇక ఈ పిల్ల చనిపోయి 3 రోజులు అవడం వల్ల ఒరిజినల్ ఫేస్ కి ఇప్పుడు కనిపిస్తున్న ఫేస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాంతో వీళ్ళు ఒరిజినల్ ఫేస్ ఎలా ఉంటుందో ఊహించుకొని వేయడానికి ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపిస్తారు. ఇక ఈ చనిపోయిన అమ్మాయి పేరు వెలోని, తినకు అమ్మ మాత్రమే ఉండేది. ఒకరోజు వీళ్ళు చర్చి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు వెలోని చర్చిలో గిటార్ ప్లే చేస్తున్న టోనీ అనే అబ్బాయిని ఇంటికి రమ్మనేసి వెళ్లిపోతుంది. దాంతో హ్యాపీగా అతను సరే అని తర్వాత ఈ పిల్ల చెప్పినట్టు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఇతని ఫ్రెండ్ తో, వెలోనీతో ఎవరైనా 2 రోజులు మాట్లాడితే ఈజీగా ఈ పిల్లని లైన్ లో వేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత వెలోని ఇంటి మేడపైకి వెళ్లి ఆ పిల్లకి గిటార్ నేర్పిస్తాడు. అప్పుడు ఆ పిల్ల గిటార్ నేర్పించినందుకు థ్యాంక్స్ చెప్తే ఇతను బుగ్గ మీద ముద్దు పెట్టమంటాడు. దానికి ఆ పిల్ల సరేనన్ని ముద్దు పెడుతున్నప్పుడు సడన్ గా టోనీ ఆ పిల్ల వైపు మూతి తిప్పుతాడు. అప్పుడు ఇతని ఫ్రెండ్ వచ్చి ఈ విషయాన్ని చూసి లక్కీ ఫెలోవర్ అనుకుంటూ వెళ్లిపోతాడు. తర్వాత రాత్రికి ఈ పిల్ల ఒక రూమ్ లో వంట చేస్తుంటే సడన్ గా విఘ్నేష్ అనే అతను డోర్ దగ్గరకు వస్తాడు. అతన్ని చూడగానే ఈ పిల్ల ఫుల్ భయపడిపోతుంది. అప్పుడు అతను, నేనే భయపడద్దు, డోర్ తీయ అని చెప్తే ఈ పిల్ల అతను తాగేసి వచ్చాడని డోర్ తీయదు. దాంతో అతను 2-3 సార్లు డోర్ కొట్టేసి వెళ్లిపోతాడు. కానీ తర్వాత రోజు మళ్ళీ ఈ పిల్ల దగ్గరకు వచ్చి రాత్రి అలా బిహేవ్ చేసినందుకు సారీ అని చెప్తాడు. అప్పుడు ఈ పిల్ల, నాకేం చెప్పనవసరం లేదు అని విసుక్కునేసరికి వెంటనే ఈ పిల్ల అమ్మ రూబీ, విఘ్నేష్ నీకు కాబోయే భర్త, నువ్వెందుకంత రూట్ గా బిహేవ్ చేస్తున్నావు, అతనికి సారీ చెప్పు అంటుంది. అప్పుడు ఈ పిల్ల, నాకేమీ పెళ్లి ఇష్టం లేదు, నువ్వే ఫోర్స్ చేస్తున్నావు అనేసరికి రూబీ, ఒక తల్లిగా నేను నిన్ను ఫోర్స్ చేస్తుండకపోతే నువ్వు ఒక క్యారెక్టర్లెస్ గర్ల్ గా మిగిలిపోయి ఉంటావు అని అరుస్తుంది. అప్పుడు తిను, అలా మాట్లాడడం ఆపమ్మా అని తర్వాత అతనికి సారీ చెప్పి కాలేజీకి బయలుదేరుతుంది. అప్పుడు విఘ్నేష్, నేను నిన్ను కాలేజీలో వదులుతాను అని చెప్పేసరికి ఆ పిల్ల వద్దు అని వాళ్ళమ్మతో అంటుంది. దాంతో రూబీ విఘ్నేష్ తో, నువ్వు బస్ స్టాప్ లో వదులుచాలు అని చెప్పి పంపిస్తుంది. ఇక రూబీ ఒక మ్యాన్షన్ ని మెయింటైన్ చేస్తుంటుంది. మ్యాన్షన్ అంటే ఒక రకంగా లాడ్జీ అని. ఇక ఆ మ్యాన్షన్ లో ఉన్న కొందరు వెలోని అందంగా ఉండటం వల్ల ఈ పిల్లని తినేసేలా చూస్తుంటారు. ఆ తర్వాత విఘ్నేష్ వెలోనిని బస్ స్టాప్ లో దింపి రిటర్న్ వెళ్లిపోయాక వెలోనికి నిన్న గిటార్ నేర్పించిన టోనీ మాట్లాడడానికి వస్తాడు. కానీ ఈ పిల్ల అతని మీద చాలా కోపంగా ఉంటుంది. ఇక మళ్ళీ మెయిన్ స్టోరీలకు వెళ్తే స్కెచ్ ఆర్టిస్ట్ డ్రాయింగ్ వేశాక పోలీసులు దాన్ని తీసుకుని ఎవరైనా ఈ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే రివార్డ్ ఇస్తామని పేపర్లో వేపిస్తారు. తర్వాత ఈ విషయాన్ని టోనీ ఫ్రెండ్ చూసి టోనీకి చెప్పేసరికి టోనీ ఫుల్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్నది ఇతనికి కూడా వెలోని లాగే అనిపిస్తుంటుంది. కాకపోతే టోనీ తను వెలోనిని చూసి 2 వారాల పైనే అయిందని చెప్తాడు. దాంతో ఇతను వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పి రివార్డ్ ఇస్తారా సార్ అని అడుగుతాడు.
అప్పుడు ఎస్ఐ రమీర్, నీలాగే ఇంకా ముగ్గురు చెప్పారు, మీలో ఎవరు కరెక్ట్ గా చెప్పారో చూసి తర్వాత రివార్డ్ ఇస్తాము అని చెప్పి తర్వాత ఒక కానిస్టేబుల్ కు ఫోన్ చేసి ఇతను చెప్పిన మ్యాన్షన్ కు వెళ్లి వెలోని గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. దానికి కానిస్టేబుల్ సరేనని మ్యాన్షన్ కు వెళ్లి ఎంక్వైరీ చేసి తర్వాత రూబీని విఘ్నేష్ ని ఇక్కడికి తీసుకుని వచ్చాక వీళ్ళు లోపల ఉన్నది వెలోనియే అని కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత పోలీసులు విఘ్నేష్ ని పక్కకు తీసుకుని వచ్చి వెలోని గురించి అడిగితే అతను ఒకవైపు ఏడుస్తూ, వెలోని ఆదివారం మార్నింగ్ వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్తూ ఆ రోజు సాయంత్రం 7 గంటలకు నన్ను పికప్ చేసుకోమనింది. నేను మందు తాగుతుండేవాడిని, కానీ అది వెలోనికి నచ్చేది కాదు. తర్వాత సాయంత్రానికి నేను వెళ్లేసరికి తను అక్కడ లేదు. తర్వాత మేము 3 రోజులంతా వెతికాము, వెలోని మాత్రం కనిపించలేదు అంటాడు. అప్పుడు వీళ్ళు 3 రోజులుగా కనిపించకపోతే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని అడిగితే విఘ్నేష్, నేను మ్యాన్షన్ కి వచ్చిన కొత్తల్లో కూడా వెలోని ఒకసారి ఇలానే కనిపించకుండా పోయింది. తర్వాత తనే వచ్చేసింది. ఇక మేము ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, అందుకనే పోలీసు కంప్లైంట్ ఎందుకని ఇవ్వలేదు అంటాడు. ఇక ఇతను చెప్పింది లాజిక్ గానే అనిపించడంతో పోలీసులు తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వీళ్ళకి డెడ్ బాడీని అప్పగిస్తారు. దాంతో వీళ్ళు తర్వాత వెలోనికి సంతాప సభ ఏర్పాటు చేసినప్పుడు పోలీసులు ఇక్కడికి వచ్చి వెలోని ఆంటీ ఎవరిని కనుక్కొని ఆమెతో 3 రోజుల ముందు వెలోని మీ ఇంటికి వచ్చిందా అని అడిగితే ఆమె, వెలోని మా ఇంటికి వచ్చి ఎన్నో సంవత్సరాలైంది, తను ఇక్కడికి రావడం రూబీకి నచ్చదు. ఒకవేళ వెలోని వచ్చాడుగా ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసిండేది అని చెప్తుంది. ఇక ఈ ఆంటీ మాటలు ప్రవర్తన ప్రకారం ఈమె అబద్ధం చెప్పడం లేదు, మేబీ విఘ్నేష్ అబద్ధం చెప్తున్నాడేమోనని రమీర్కి డౌట్ వస్తుంది. దాంతో వీళ్ళు తర్వాత సైలెంట్ గా విఘ్నేష్ ని నీతో మాట్లాడాలి అని చెప్పి ఒక రూమ్ కి పిలుచుకుని వెళ్లి మర్యాదగా వెలోని ఏం చేసావో నిజం చెప్పని కొడతారు. కానీ ఎంత కొట్టినా అతను నేనేం చేయలేదంటాడు. ఇక అదే టైంలో మరోవైపు న్యూస్ ఛానల్లో సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసరు చనిపోయిన వెలోని మమత అని కన్ఫ్యూజ్ అవడం వల్ల మా సినిమా గురించి అందరికీ తెలిసింది, పబ్లిసిటీ వచ్చిందని మేము అనుకోవడం లేదు. కాకపోతే హీరోయిన్ మళ్లీ షూటింగ్ కి రావడానికి ఒప్పుకోవడం రిలీఫ్ గా ఉంది. ఇక మేము ఈ సినిమాని వెలోనికి అంకితం చేయాలనుకుంటున్నాం. అలాగే పోలీసులు త్వరగా హంతకుడిని పట్టుకోవాలని కోరుకుంటున్నాము అని చెప్తారు. ఇక ఈ విషయాలన్నీ సెబాస్టియన్ అనే ఒక అతను చూసి టెన్షన్ తో దీని గురించి ఆలోచిస్తుంటాడు. ఇక వెలోని గతంలో ఒకరోజు తన ఫ్రెండ్ రోజీతో రీల్స్ చేస్తుంటుంది. ఆ టైంలో రోజీ బస్సులో నీకు చెయ్యి ఊపిన అతను నిన్ను లవ్ చేస్తున్నాడా అని అడిగితే వెలోని, ఎవరు టోనీయా, వాడొక ఈడియట్, విఘ్నేష్ కు తెలిసిందంటే చంపేస్తాడు అని చెప్పుంటుంది. ఇక మళ్ళీ మెయిన్ స్టోరీలోకి వెళ్తే సదాశివం అనే ఒక జడ్జి డైలీలానే వాకింగ్ కి వెళ్ళినప్పుడు అతనికి తెలిసిన ఒక అతను వెలోని కేసులో పోలీసులు చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టున్నారు కదా సార్ అని మాట్లాడేసరికి తర్వాత ఈయన కోర్టుకు వెళ్లి క్యాబిన్ కి ఎస్పీని పిలిచి, ఏంటయ్యా ఈ కేసు ఇంత నెమ్మదిగా నడుస్తుంది, కొంచెం స్పీడప్ చేయండి అని అరిచినట్టు చెప్తాడు. దాంతో ఆయన వేరే ఊర్లో ఉన్న ఎస్ఐ వివేక్ ని ఈ కేసు కోసం రమ్మంటాడు. ఇక వివేక్ కి భార్య 3 నెలల పాప ఉంటుంది. ఇప్పుడు సడన్ గా ఎస్పీ ఈ కేసును వివేక్ ఇచ్చేసరికి అతనికి ఇంట్లో కష్టమైనా కూడా సర్లే, ఎస్పీ అండర్ లో 12 మంది ఎస్ఐలు ఉన్నా కూడా తనకే కదా ఈ కేసు ఇచ్చారు అనుకుని తర్వాత బయలుదేరి స్టేషన్ కి వెళ్తాడు. ఆ తర్వాత రమీర్ ని కేసు డీటెయిల్స్ అడిగితే అతను డీటెయిల్స్ చెప్పి ఆ అమ్మాయి పొట్టి బట్టలు వేసుకునేది, ఇంకా చుట్టూ ఎప్పుడు మగవాళ్ళు ఉండేవాళ్ళంట, దానివల్ల తన క్యారెక్టర్ కొంచెం లూజ్ అని అందరూ అనుకుంటున్నారు సార్ అని చెప్తాడు. ఇక అది విన్నాక వివేక్ తర్వాత విఘ్నేష్ ని ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్లి ఆదివారం రోజు కరెక్ట్ గా ఏం జరిగిందో చెప్పు అని అడిగితే అతను వెలోని వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్తూ సాయంత్రం 7 గంటలకి నన్ను పికప్ చేసుకోమని చెప్పేసి వెళ్ళింది అని ముందు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తాడు. దాంతో వెళ్లి ఇతన్ని ఇక్కడే ఉంచేసి వెలోని ఉన్న మ్యాన్షన్ లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతున్నప్పుడు వెలోని రూమ్ లో వీళ్ళకి ఒక బుక్ లో టీ లెటర్ ఉన్న లవ్ సింబల్ కనిపిస్తుంది. ఇక వీళ్ళు అది తీసుకుని తర్వాత రూబీ దగ్గరికి వెళ్లి వెలోని గురించి అడిగితే ఆమె, వెలోని జస్ట్ 18 ఇయర్స్ అమ్మాయి, మీరు తన ఫోటో చూసారు కదా, తను ఎంత అందంగా ఉందో, తను అడుగు బయట పెడితే చాలు అబ్బాయిలందరూ తన వెంట పడేవాళ్ళు, తిను కూడా వాళ్ళతో బాగా మాట్లాడేది, అందువల్లే నేను తన క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకూడదని త్వరగా పెళ్లి చేయాలనుకున్నాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు విఘ్నేష్ మీద మీకేమైనా డౌట్ ఉందా అని అడిగితే ఈమె, విఘ్నేష్ చాలా మంచోడు, అందుకనే నేను నా కూతురుతో పెళ్లి చేయాలనుకున్నాను అని చెప్తుంది. అప్పుడు వీళ్ళు మార్చి 20వ తేదీ ఆదివారం వెలోని ఎక్కడికి వెళ్ళిందని అడిగితే ఆమె విఘ్నేష్ చెప్పిన సమాధానాన్ని చెప్తుంది. దాంతో తర్వాత వీళ్ళు మ్యాన్షన్ లోని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళలో కొంతమంది తను అబ్బాయిలతో బాగా మాట్లాడేది, ఒకసారి పలకరిస్తే చాలు తనే మాట్లాడుతూనే ఉండేది అని చెప్తారు. కాకపోతే అక్కడ పని మనిషి మాత్రం ఆ అమ్మాయి చాలా మంచిది, ఎప్పుడు చూసినా బాధపడుతూ ఏడుస్తూ ఉండేది, కానీ దాన్ని కవర్ చేసుకుంటూ ఉండేది అని చెప్తుంది. ఇక వివేక్ అవన్నీ విన్నాక తర్వాత అతనికి ఇన్ఫార్మర్ గా అలాగే ఒక రకంగా హ్యాకర్ గా ఉన్న అలెక్స్ అనే పిల్లాడి దగ్గరికి వెళ్లి ఒక నెంబరు వెలోని ఫోటోని ఇచ్చి ఈ నెంబర్ కాల్ లిస్ట్ తీయి, అలాగే ఫోటోలోని అమ్మాయి గురించి సోషల్ మీడియాలో చెక్ చెయ్యి అని చెప్తాడు. అప్పుడు అలెక్స్, తిను మొన్న చనిపోయిన అమ్మాయి కదన్నా, ఈ అమ్మాయి వీడియో ఒకటి నా దగ్గర ఉంది అని ఆ అమ్మాయి రీల్స్ చేసిన వీడియోని చూపిస్తాడు. ఇక వివేక్ అది చూశాక సర్లే మిగిలినవన్నీ చెక్ చెయ్యి అని చెప్పి తర్వాత డెడ్ బాడీ దొరికిన స్పాట్ కి వెళ్తాడు.
ఇక ఆ ఏరియాని చూడగానే ఇతను ఫస్ట్ ఫుల్ షాక్ అయ్యి ఆ అమ్మాయి శవం ఇక్కడ దొరికిందంటే ఒకటి తనని చంపేసి ఇక్కడ తెచ్చి పడేసుండొచ్చు, లేకుంటే తనకు తెలిసిన వాళ్ళతో వచ్చి ఇలా హత్యకు గురై ఉండొచ్చు అనిపిస్తుంది. ఇక వివేక్ ఆ పక్కనంతా చూస్తున్నప్పుడు శవం దొరికిన 100 అడుగుల దూరంలో వీళ్ళకి వెలోని డ్రెస్ ముక్క ఒకటి కనిపిస్తుంది. ఇక ఈ దారి ఓత్తపరే అనే ఊరికి వెళ్తుంటుంది. అందువల్ల వివేక్ ఆ ఊరి సైడ్ వెళ్లి ఎంక్వైరీ చేద్దామంటే వెంటనే రమీర్, సార్ ఆ ఊర్లో టీ బోండాలు కూడా దొరకవు, వద్దు సార్ అంటాడు. ఆ మాట వినగానే వివేక్ ఫుల్ షాక్ అయ్యి నేను చెప్పేదేంటి మీరు చెప్పేదేంటి అంటున్నప్పుడు సడన్ గా రమీర్ కి కానిస్టేబుల్ ఫోన్ చేసి విఘ్నేష్ ని ఏం చేయాలని అడుగుతాడు. ఇక ఆ విషయాన్ని రమీర్ వివేక్ చెప్తే అతను ఎక్కువ రోజులు ఉంచడం కుదరదు, పంపించేయండి అని చెప్పి తర్వాత బెలోనీని ఫస్ట్ ఎవరు గుర్తుపట్టారో అతన్ని తీసుకురండి అని చెప్తాడు. ఆ టైంలో మరోవైపు సెబాస్టియన్ వెలోని గురించి రాస్తుంటాడు. ఇక అతను ఒకప్పుడు వెలోని వాళ్ళ మ్యాన్షన్ కి వచ్చుంటాడు. ఆ టైంలో రూబీ వెలోని లేటుగా ఇంటికి వచ్చిందని అరిచి తర్వాత ఇతనికి రూమ్ చూపించమని పంపిస్తుంది. దానికి వెలోని సర్లేనని అతనికి రూమ్ చూపిస్తూ అతనితో మాట్లాడుతుంది. ఇక ఈ పిల్లని ఎవరైనా పలకరిస్తే చాలు తను మాట్లాడుతూనే ఉంటుంది. ఇక ఆయనతో కొద్దిసేపలు మాట్లాడి వెళ్లిపోయాక ఆ రోజు రాత్రి వాళ్ళమ్మతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని గొడవేసుకుని రూమ్ కి గడిపెట్టేసి బయటికి వెళ్లిపోతుంది. ఇక ఆ గొడవను చూసిన సెబాస్టియన్ తర్వాత సిగరెట్ కాల్చుకుంటూ మేడపైకి వెళ్లేసరికి కొద్దిసేపటికి వెలోని దాక్కుంటూ అక్కడికి వెళ్తుంది. అప్పుడు అతను నీకు మీ అమ్మకి ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఆ పిల్ల నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం, నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు, తర్వాత అమ్మే అన్ని బాధ్యతలు తీసుకునింది, కానీ ఆ టైంలో నేను తన కూతురు అనే విషయాన్ని మర్చిపోయింది, ఇప్పుడేమో తను నేను విఘ్నేష్ నే పెళ్లి చేసుకోవాలని చెప్తోంది అంటుంది. అప్పుడైనా పెళ్ళంటే నీకు ఇష్టం లేదా అని అడిగితే తను మా అమ్మ నుంచి దూరంగా ఉండటానికి నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసినా కూడా వెంటనే మీకు ఓకే చెప్పేసి మీతో పాటు వచ్చేస్తాను అంటుంది. ఆ మాట వినగానే ఇతనికి దిమ్మ తిరిగిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ పిల్ల కొంచెం జోయల్ గా మాట్లాడుతూ విఘ్నేష్ ని పెళ్లి చేసుకుంటే మమ్మీతో పాటు ఇక్కడే ఉండాలి, అందుకే పెళ్లి ఇష్టం లేదు అంటుంది. ఇక ఈ మాటలకు అర్థం సిరీస్ అయిపోయే లోపల మీకు అర్థమవుతుంది. ఇక మళ్ళీ మెయిన్ స్టోరీలోకి వెళ్తే వివేక్ మోసస్ తో మాట్లాడుతున్నప్పుడు అలెక్స్ ఫోన్ చేసి 20వ తేదీ ఆ నెంబర్ కి 12 ఇన్కమింగ్ కాల్స్ 7 అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయి, అన్ని ఎన్ఆంగ్ టవర్ నుంచే ఉన్నాయి, అంటే ఆ మ్యాన్షన్ కి దగ్గరలో ఉన్న టవర్ నుంచే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో తన గురించి పెద్దగా ఏం లేవు, ఆ వైరల్ వీడియో ఏమో తన ఫ్రెండ్ రోజీ అకౌంట్ లో నుంచి పోస్ట్ అయ్యింది అని చెప్తాడు. ఇక అవన్నీ విన్నాక వివేక్ సర్లే మళ్ళా చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. ఆ టైంలో మరోవైపు విఘ్నేష్ ని వాళ్ళు మ్యాన్షన్ దగ్గర వదిలితే అతను దెబ్బల వల్ల కుంటుకుంటూ లోపలికి వెళ్లి రూబీని చూస్తాడు. ఆమెమో జ్వరంతో పడిపోయి ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ వెలోని చనిపోయినందుకు చాలా బాధగా ఉంటారు. ఇక మరోవైపు వివేక్ కూడా వెలోని గురించి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా మోసస్ ఎవరినో చూసి కంగారు పడిన విషయం గుర్తొస్తుంది. దాంతో వివేక్ అదెంతో చూద్దామని తర్వాత రోజు ఆ ప్లేస్ లోని ఒక సీసీ కెమెరాను చెక్ చేస్తే అందులో మోసెస్ టోనీని చూసినట్టుంటుంది. దాంతో వీళ్ళు మోసెస్ ని పిలిపించి టోనీ గురించి అడిగితే మోసెస్ ఫస్ట్ తెలియదని చెప్తాడు. అప్పుడు వాళ్ళు 2 దెబ్బలేసేసరికి మోసెస్ ఫైనల్ గా టోనీ గురించి చెప్తాడు. దాంతో వివేక్ కి వెలోని రూమ్ లో దొరికిన లవ్ సింబల్ లోని టీ అంటే టోనీ అని అర్థమవుతుంది. దాంతో వీళ్ళు టోనీ ఇంటికి వెళ్తే అక్కడ టోనీ ఉండడు, కేవలం వాళ్ళ నాన్న మాత్రమే ఉంటాడు. ఇక ఆయన టోనీ ఈ హత్యలంతా చేస్తున్నాడు, భయంతోనే పారిపోయినట్టున్నాడు, మేం తెలిసిన వాళ్ళతో వెతికిస్తున్నాము అని చెప్పేసరికి ఆయన ప్రవర్తన మాటల బట్టి టోనీ ఎక్కడున్నాడో ఈయనకు నిజంగానే తెలియదని వివేక్ కి అనిపిస్తుంటుంది. దాంతో వీళ్ళు రిటర్న్ వెళ్లిపోతూ ఒకసారి మ్యాన్షన్ కి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేపిద్దామని అక్కడున్న రికార్డ్స్ అన్ని తెప్పిస్తారు. తర్వాత వివేక్ రాత్రి ఇంటికి వెళ్లి పడుకున్నప్పుడు సడన్ గా అతని ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఇక ఆ మెసేజ్ ప్రకారం తర్వాత రోజు అతను ఒక అడవికి వెళ్తే అక్కడ ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్ లో వీళ్ళకి వెలోని డ్రెస్ ముక్క కనిపిస్తుంది. దాన్ని చూడగానే వీళ్ళు ఫుల్ షాక్ అయ్యి తర్వాత అక్కడున్న మట్టిని గమనిస్తే అక్కడున్న మట్టి ఒక చోట మందంగా ఇంకో చోట పలుచగా ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ ఏదో జరిగిందని వివేక్ అర్థం చేసుకుని తర్వాత ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ లోని ఒక అతన్ని రప్పించి శాంపిల్స్ కలెక్ట్ చేయమని చెప్తాడు. ఆ టైంలో ఒక కానిస్టేబుల్ ఈ షెడ్ కు ఓనర్ అయిన ముసలామని పిలుచుకుని వచ్చేసరికి వివేక్ ఆమెకు వెలోని ఫోటోని చూపించి ఈ అమ్మాయి గురించి ఏమైనా తెలుసా అని అడిగితే ఆమె ఒకప్పుడు ఈ అడవంతా మాదే, తర్వాత కొద్దిగా మేము అమ్మేస్తూ వచ్చాం, ఇక నా కొడుకులు 3 పక్కన బండ్లకు పార్కింగ్ ని పెట్టారు, ఇక మేము వాటిని కాపలా కాస్తూ ఉంటాము, అప్పుడప్పుడు ఇక్కడికి వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వస్తుంటారు, ఈ అమ్మాయి ఒకరోజు నల్లగా పొడుగ్గా ఉన్న అతనితో వచ్చినట్టు గుర్తు, తను ఇక్కడికి వచ్చి నీళ్లు కూడా తాగింది, అందువల్లే గుర్తుంది అని చెప్తుంది. ఇక అవన్నీ వీళ్ళు వింటున్నప్పుడు పక్కన ఫారెన్సిక్ అతను పిలిచి షెడ్ లో 2 చోట్ల రక్తం మార్కలు చూపిస్తాడు. అప్పుడు వివేక్ వాటిని ల్యాబ్కి పంపించమని చెప్పి తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటాడు.
ఆ టైంలో మరోవైపు ఒక న్యూస్ ఛానల్ ని రన్ చేస్తున్న సేతురామన్ అనే అతను తన ఛానల్ టీఆర్పీని పెంచుకోవడానికి వెలోని కేసులో ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే వాటిని మాత్రమే కనిపెట్టి చెప్పని ఒక అతన్ని పంపించేసరికి అతను వివేక్ టీంలోని కానిస్టేబుల్ కుమార్ కి డబ్బులిచ్చి ఇంట్రెస్టింగ్ విషయాలుంటే చెప్పమనుంటాడు. దాంతో అతను ఇప్పుడు వీళ్ళు కనిపెట్టిన టోనీ ఇంకా విఘ్నేష్ అనే ఇద్దరు అబ్బాయిలతో వెలోనికి పరిచయం ఉన్న విషయాన్ని, ఇంకా ఈ ఊతపరై ప్లేస్ కి వెలోని ఒకరితో వచ్చిందన్న విషయాన్ని చెప్తాడు. దాంతో ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ విషయాన్ని ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెంచడానికి వెలోని 3-4తో తిరిగింది అనేలా పబ్లిష్ చేస్తారు. ఇక ఈ విషయాన్ని మరోవైపు విఘ్నేష్ చూస్తూ మందు తాగుతుంటాడు. ఆ టైంలో ఇంకోవైపు వివేక్ ఎస్పీకి ఫోన్ చేసి ఊతపరైకి వెలోనిని ఎవరైతే తీసుకువచ్చారో అతనే వెలోనిని హత్య చేసి తర్వాత అదర్వా హిల్స్ దగ్గర వేసినట్టున్నారు అని చెప్తాడు. తర్వాత ఒక రిటైర్ అయిన పోలీస్ అయిన వివేక్ ని పిలిచి, నా కెరియర్ లో నేను ఎవరిని హెల్ప్ చేయమని అడగలేదు, కానీ వెలోని గురించి పబ్లిష్ అయిన న్యూస్ లో టోనీ పేరు రావడం వల్ల ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చాలా భయపడిపోతున్నారు. టోనీకి ఈ హత్యకి 1% కూడా సంబంధం ఉండదు. ఇక టోనీ అతని నాన్న ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడితే మీకు అర్థమవుతుందని పిలిచాను అని చెప్తాడు. ఇక వీళ్ళని దగ్గరే ఉంచుకొని ఈయన ఇంత డ్రామా చేసినందుకు ఫస్ట్ వివేక్ కి కోపం వచ్చిన తర్వాత టోనీతో మాట్లాడాక వెలోని చావుకి అతనికి సంబంధం లేదనిపిస్తుంది. ఎందుకంటే వెలోని కేవలం టోనీ గిటార్ బాగా వాయిస్తున్నాడని అతని దగ్గర గిటార్ నేర్చుకోవడానికి మాట్లాడుతుండేది. కానీ ఆ అమ్మాయి అందంగా ఉండటం వల్ల టోనీ అందమైన అమ్మాయిని పడేశాను అని తన ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి లవ్ లో ఉన్నామని అబద్ధం చెప్పుంటాడు. కానీ ఒకరోజు దాన్ని నిజం చేద్దామని ఆ అమ్మాయికి బలవంతంగా ముద్దు పెడుతుంటే ఆ పిల్ల ఇతన్ని కొట్టేసి వెళ్లిపోయి ఉంటుంది. అందువల్లే తను ఇతనంటే కోపంగా ఉండింది. ఇక అవంతా విన్నాక వివేక్ కి వెలోని చావుతో టోనీకి సంబంధం లేదనిపిస్తుంది. దాంతో అతను తర్వాత బయటికి వచ్చి రమీర్కి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పి ఊతపరైకి వెళ్ళమని మీకు ఎవరు చెప్పారు అని అడిగితే రమీర్ ఒక డాక్టర్ గురించి చెప్తాడు. దాంతో వివేక్ డాక్టర్ ఉండే హాస్పిటల్ దగ్గరికి వెళ్లి మీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడిగితే డాక్టర్, నాకు ఊతపరై వ్యాలీలో ఒక ఎస్టేట్ ఉంది, అక్కడ నేను హంటింగ్ కి వెళ్తుండేవాడిని, అక్కడే నాకు ఈ డ్రెస్ ముక్క కనిపించింది అని చెప్పి అలాగే తన దగ్గర ఉన్న గన్ను గురించి ఎవరికి చెప్పొద్దని అడుగుతాడు. దానికి వివేక్ సరేనని అడవిలో ఉన్న ముసలామ ఆమె 3 కొడుకుల గురించి మీకేమైనా తెలుసా అని అడిగితే డాక్టర్, వాళ్ళ గురించి నాకు పెద్దగా ఏం తెలియదు, ఆమెకు 3 కొడుకులు 1 కూతురు, కొడుకుల మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 2 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు వివేక్ ఆ ముసలామ వెలోనితో పాటు ఎవరో వచ్చారని చెప్పింది, వచ్చిన వాడు చంపుంటే శవాన్ని అక్కడే వదిలేసుంటాడు, కానీ శవం వేరే చోట దొరికింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చనే డౌట్ వస్తుంది. ఇక దాని గురించి అతను ఆలోచిస్తున్నప్పుడు డాక్టర్, అలాగైతే వాళ్ళను వెంటనే పిలిచి విచారిస్తే మంచిది అంటాడు. ఇక ఆ మాట వివేక్ కూడా బాగానే అనిపించి తర్వాత ఆ 3 అన్నదమ్ముల్ని పిలిపిస్తాడు. అప్పుడు వాళ్ళలో పెద్దవాడైన సంతోష్, మీరు చెప్తున్న శవం ఎక్కడో దొరికింది, మేమున్న ప్లేస్ లో మర్డర్ జరిగింది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఏవి పడితే ఆ కేసులు వేస్తే భయపడిపోతామనుకున్నావా అని అరిచినట్టు మాట్లాడతాడు. ఇక ఆ టైంలో ఎస్పీ వివేక్ కి ఫోన్ చేసి వాళ్లే చేశారనడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అని అడిగితే వివేక్ బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్ కి పంపించాం, కానీ రిపోర్ట్స్ ఇంకా రాలేదంటాడు. అప్పుడు ఎస్పీ, అయితే వచ్చాక చూసుకుందాం, పైనుంచి నాకు చాలా ప్రెజర్ గా ఉంది, ఫస్ట్ వాళ్ళని పంపించేయి అంటాడు. దాంతో వివేక్ వేరే దారి లేక వీళ్ళని వదిలేస్తాడు. ఇక ఆ టైంలో మరోవైపు సేతురామన్ ఒక ఫంక్షన్ కి వెళ్తే అక్కడికి ఒక మినిస్టర్ వచ్చి ఇతనితో, నువ్వు నన్ను అవమానపరచడానికే పేపర్ని నడుపుతున్నట్టున్నావు అనేసరికి సేతురామన్, మీ గురించి మేం వేసే న్యూస్ చాలా చిన్నది, కాబట్టి మీరు ఎక్కువ ఊహించుకోవద్దండి అని చెప్తాడు. ఇక వీళ్ళిలా ఉంటే ఇంకోవైపు సెబాస్టియన్ ఒక అతనికి ఫోన్ చేసి వెలోని గురించి అడిగితే అతను 1 సంవత్సరం ముందు వెలోని ఇంట్లో నుంచి పారిపోయిందని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సార్, కానీ ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అవేవి చెప్పకుండానే వాళ్ళు కేసు వాపస్ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఆ కేసుని వివేక్ అనే ఎస్ఐ డీల్ చేస్తున్నాడు, అతని నెంబర్ ఏమన్నా మీకు ఇచ్చేద్దా అని అడిగితే సెబాస్టియన్, వద్దులే, వేరే ఏదైనా విషయాలు తెలిస్తే వెంటనే చెప్పు అనేసి ఫోన్ పెట్టేస్తాడు. ఆ టైంలో మరోవైపు వివేక్ కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీ గురించే వెతుకుతుంటాడు. ఇక వెలోని 1 సంవత్సరం ముందు వాళ్ళమ్మ రోజు సతాయిస్తోందని ఇంట్లో నుంచి పారిపోయి ఉంటుంది. ఆ టైంలో రూబీ వెలోనికి కాఫీ తెచ్చి ఆ పిల్ల రూమ్ దగ్గర పెట్టేసి తర్వాత మోటార్లో నీళ్లు రాకుండా ఉంటే అక్కడికి కొత్తగా వచ్చిన విఘ్నేష్ ని పిలిచి దాన్ని కొంచెం చెక్ చేస్తావా అని అడుగుతుంది. దానికి అతను సరేనని మోటార్ చెక్ చేసి గేట్ వాల్ కొంచెం టైట్ గా ఉంది, 50 రూపాయలు పెడితే ప్లాస్టిక్ గేట్ వాల్ వస్తుంది, అది వేసుకుంటే మీరు ఈజీగా తిప్పుకోవచ్చు అని చెప్పేసరికి రూబీ, నీకు ప్లంబింగ్ వర్క్ వచ్చా అని అడుగుతుంది. అప్పుడు అతను వచ్చు అని చెప్పేసరికి తిను సరే థ్యాంక్స్ అని చెప్పేసి తర్వాత లోపలికి వెళ్తుంది. ఆ టైంలో కప్పులోని కాపీ ఫుల్లుగా అలాగే ఉంటుంది. దాంతో తిను వెలోని కోసం వెతికితే వెలోని ఎక్కడా కనిపించదు. దాంతో ఈమె టెన్షన్ పడి విఘ్నేష్ ని పిలుచుకుని వెళ్లి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి చూస్తుంది. అప్పుడు ఎస్ఐ, ఈ వయసులో పిల్లలు పారిపోవడం కామనేలే, 2 రోజుల్లో వచ్చేస్తారు, మీరింటికి పోండి, నేను కేసు తీసుకోను అంటాడు.
అప్పుడు విఘ్నేష్, మీరు కేసు తీసుకోలేదంటే మేము డైరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్కి వెళ్తాము, చట్టం మాకు కూడా తెలుసని అరుస్తాడు. దాంతో వాళ్ళు సర్లేనని కేసు రిజిస్టర్ చేసుకుంటారు. కానీ 2 రోజులకే తను ఇంటికి వచ్చేసిందని, తను ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో డీటెయిల్స్ ఏవి చెప్పకుండానే కేసు వాపస్ తీసుకుని ఉంటారు. దీనివల్ల వివేక్ కి ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు. దాంతో అతను రిటర్న్ ఇంటికి వెళ్లిపోయి తర్వాత రోజు వెలోని కాలేజీ వాళ్ళు పిలిచారని అక్కడికి వెళ్తారు. అప్పుడు కాలేజీ వాళ్ళు చనిపోయిన వెలోని గురించి న్యూస్ లో అందరూ తప్పుగా రాస్తున్నారు, అది మాకు చాలా బాధగా ఉంది అనేసరికి వివేక్, మేం ప్రెస్ కి ఈ కేసులో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు, కానీ ఫస్ట్ నుంచి ఈ న్యూస్ వైరల్ అవ్వడం వల్ల ఎవరికి తోచినట్టు వాళ్ళు రాస్తున్నారు, దానివల్ల నాకు కూడా చాలా బాధగానే ఉంది. మీరందరూ ఒక పని చేయండి, చనిపోయిన వెలోని గురించి తప్పుగా రాయొద్దని ఒక లెటర్ రాసి కాలేజీలోని అందరూ సంతకం పెట్టివ్వండి, నేను ఎస్పీ గారికి ఇస్తాను, ఆయన ప్రెస్ కి రిలీజ్ చేస్తాడు అని చెప్పి, అలాగే వెలోని చావుకు న్యాయం జరగాలంటే మీ నుంచి నాకు హెల్ప్ కావాలి అని అడిగి, మీలో ఎవరు వెలోని క్లోజ్ అంటే వాళ్ళు రోసి గురించి చెప్తారు. దాంతో రోసి పక్కకు వచ్చి వివేక్ తో, వెలోనికి లవర్ ఎవరూ లేరు, అలాగే తనకి విఘ్నేష్ ని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు, అతని గురించి ఎప్పుడు అడిగినా తను చాలా భయపడిపోతూ ఆ టాపిక్ ని మార్చేస్తుంటుంది అని చెప్తుంది. దాంతో వివేక్ కి విఘ్నేష్ మీద మళ్లీ డౌట్ వచ్చి విఘ్నేష్ కాల్ రికార్డ్స్ అలెక్స్ తో తెప్పించి చూస్తే అందులో వెలోని హత్య జరిగిన టైంకి విఘ్నేష్ ఫోన్ నుంచి 3 సార్లు ఒక నెంబర్ కి ఫోన్ వెళ్ళుంటుంది. దాంతో వివేక్ ఆ నెంబర్ కి ఫోన్ చేసి, ఏంజల్ లాడ్జ్ లోని విఘ్నేష్ మీకు తెలుసా అని అడిగితే ఫోన్ ఎత్తిన మలయాళం అతను, విఘ్నేష్ నాకు డైరెక్ట్ గా తెలియదు, అతను నా ఫ్రెండ్ అని చెప్తాడు. నిజానికి వెలోని వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లేటప్పుడు విఘ్నేష్ తో పాటు ఒకతను ఉండింటాడు. ఇక వివేక్ డౌట్ ప్రకారం హత్య జరిగిన టైంలో విఘ్నేష్ లాడ్జ్ లో ఉంటే అతను నిర్దోషి అని, కానీ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి విఘ్నేష్ కోసం వెళ్లేసరికే అతను బాధ కోపంతో ఫుల్ గా మందు తాగేసి మ్యాన్షన్ లో నుంచి బైక్ తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత అతను సేమ్ వెలోని చనిపోయిన చోట డెడ్ బాడీలా దొరుకుంటాడు. కాకపోతే ఇతను సూసైడ్ చేసుకునే చనిపోయినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తుంది. దాంతో వెలోనిని హత్య చేసిన విఘ్నేష్ చనిపోయాడు కాబట్టి కేస్ క్లోజ్ అయిపోయిందని డైరెక్ట్ గా ఐజీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. కానీ కేస్ సాల్వ్ అయిన ప్రతిసారి ఆనందంగా ఉండే వివేక్ మాత్రం ఈసారి చాలా డల్ గా ఉంటాడు. అలా ఎందుకు ఏమని ఎవరడిగినా అతను మాత్రం చెప్పకుండా వెలోని గురించే ఆలోచిస్తుంటాడు. ఇక ఈ విషయం వల్ల అతని భార్య అతని మీద చాలా కోపంగా ఉంటుంది. ఆ టైంలో డాక్టర్ వివేక్ కి ఫోన్ చేసి, స్టార్టింగ్ లో వెలోని కేసుకి ఇప్పుడు బయటపడుతున్న నిజాలకి సంబంధమే లేకుండా ఉంది కదా, విఘ్నేష్ సూసైడ్ చేసుకునే చనిపోయాడు, కాకపోతే ఇందులో నాకొచ్చిన డౌట్ ఏంటంటే ఇంకొక 10 ml ఆల్కహాల్ ఎక్కువ తాగినా కూడా అతను ఆల్కహాల్ వల్లే చనిపోయేవాడు, కానీ అతను కత్తితో సూసైడ్ చేసుకుని ఎందుకు చనిపోయాడో అర్థం కావడం లేదు, దానికి కారణం ఆ అమ్మాయో లేదా వేరే ఏదైనానో నాకు తెలియడం లేదు, కాకపోతే ఈ డౌట్ మీకు చెప్పాలనుకున్నానంతే, అలాగే అతని ఎడమ చేతి బటన్ వేలికి బ్లూ కలర్ ఇంకుంది, కాబట్టి ఇంకా మీరు ఇది సూసైడే అనుకుంటున్నారా అని అడిగేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అదే టైంలో టీవీలో ఒక యాంకర్, వెలోని కేసులోని పోలీసులు ఒత్తిడి తట్టుకోలేక కేసును మూసేశారని జనాలు అనుకుంటున్నారు, దానికి మీరేమంటారని ఎస్పీని అడిగితే ఆయన, అలా చేయాలనుకుంటే క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మేము అలా చేయలేదు, అన్ని కరెక్ట్ గానే చేశామని చెప్తాడు. కాకపోతే ఈ విషయాల వల్ల వివేక్ చాలా కోపంగా ఉండి ఒక రోజు అతను అలెక్స్ దగ్గరికి వెళ్లి అతనికి ఒక ఫోటో చూపించేసరికి అలెక్స్ ఫుల్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది విఘ్నేష్ రాసిన సూసైడ్ లెటర్. అందులో విఘ్నేష్, వెలోని నీ చావుకు నేనే కారణమని అందరూ అంటుంటే ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు చనిపోయిన రోజు నేను నీ పక్కన ఉండుంటే నువ్వు ఇప్పటికీ ప్రాణాలతో ఉండిండేదానివి, కానీ నువ్వు ఎప్పుడు నన్ను దూరంగా పెడుతూనే వచ్చావు, ఇక ఈ ఆత్మహత్య నాకు ప్రశాంతత ఇస్తుందో ఇవ్వదో తెలియదు, కాకపోతే నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, అప్పుడైనా నువ్వు నన్ను ప్రేమిస్తావని అని రాసుంటుంది. అలాగే ఇంకో పేపర్లో పోలీసుల్ని నేను అడుగుతున్నదొకటే, నా చావులో ఎటువంటి మిస్టరీనూ లేదు, కానీ దయచేసి మీరు వెలోనిని చంపిన అసలైన హంతకుడు ఎవరో కనిపెట్టండి అని రాసుంటుంది. ఇక ఈ విషయాలన్నీ వివేక్ చదివి ఎస్పీకి లెటర్ ఇచ్చేసరికి అతను ఆ లెటర్ ని తగలబెట్టేసి ఈ కేసు ముగిసిపోయింది, మళ్ళీ దీని గురించి ఎంక్వైరీ చేయడానికి ఏం లేదని చెప్పుంటాడు. అప్పుడు వివేక్, సార్ మనం దీని గురించి ఎంక్వైరీ చేద్దాం, ఒకవేళ మళ్ళీ ఎవరైనా కేసుని రివ్యూ ఓపెన్ చేస్తే మొత్తం డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు వస్తుంది అని ఎస్పీని కన్విన్స్ చేయడానికి చూస్తాడు. అప్పుడు ఎస్పీ, నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది, కాబట్టి కేసు ఫైల్ ని దాచేయి, తర్వాత ఎవరు రీఓపెన్ చేసినా ఏ ఇబ్బంది ఉండదు, నీకు వేరే కేసు ఇస్తాను అక్కడికి వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంటాడు. దానివల్లే వివేక్ ఇలా డల్గా ఉన్నాడు. కానీ తర్వాత ఎస్పీ సపోర్ట్ లేకపోయినా కూడా సొంతంగానే ఎంక్వైరీ చేయాలని ఫిక్స్ అవుతాడు. ఇక అలా అనుకున్నప్పుడు అతనికి సపోర్ట్ గా ఉండే అలెక్స్ పని కోసం వేరే ఊరికి వెళ్లిపోతూ వివేక్ ఈ కేసుని డీల్ చేస్తున్నాడని ఇతనికి హెల్ప్ చేయడానికి వస్తాడు. తర్వాత వీళ్ళు జోన్స్ ని పిలిచి ఎంక్వైరీ చేస్తే
అతను వెలోని దగ్గర ఫోన్ లేకపోవడంతో రిసెప్షన్ లో ఉన్న ఫోన్ తో వాళ్ళ అమ్మకి ఇంకా విఘ్నేష్ కి తెలియకుండా గంటలు గంటలు మాట్లాడేది అని చెప్తాడు. ఆ టైంలో ఒకరోజు విఘ్నేష్ వచ్చేసరికి వెలోని తర్వాత చేస్తానని ఫోన్ పెట్టేస్తుంటుంది. అప్పుడు అతను ఫోన్ లో ఎవరు ఏమని అడిగితే వెలోని ఫ్రెండ్ అని చెప్తుంది. అప్పుడు అతను ఫ్రెండా అని రిటర్న్ ఫోన్ చేద్దాం అనుకున్నప్పుడు తిని వెంటనే కరెంట్ కనెక్షన్ ని పెరికేస్తుంది. దాంతో అతనికి కోపం వచ్చి ఆ పిల్లని కొడదామనుకుంటాడు. కానీ వద్దులే అని గమ్మున వెళ్లిపోయి ఉంటాడు. ఇక ఈ విషయాలన్నీ జోన్స్ చెప్పేసరికి వివేక్ విని ఎవరైతే ఫోన్ లో వెలోనితో మాట్లాడారో వాళ్ళే తనను ఊతపరేకి తీసుకువెళ్ళుంటారని అనిపిస్తుంది. దాంతో అతను ఆ ల్యాండ్ లైన్ కాల్ రికార్డ్స్ ని తెప్పించాలనుకుంటాడు. కాకపోతే ఎస్పీ సపోర్ట్ లేకపోతే అది కొద్దిగా కష్టం. అయినా కూడా ఎలాగోలా తెప్పించాలనుకుంటాడు. అలాగే ఆ టైంలో ఇంటికాడ తన భార్య ఎన్నో రోజుల నుంచి ఫోన్ అడుగుతుంటే ఒక కొత్త ఫోన్ ని కొని గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ తర్వాత వివేక్ కి ఈ కేసు గురించి ఊతపరాయ్ అడవిలోని ముసలామని ఇంకోసారి అడిగితే మంచిదని అనిపించి అక్కడికి వెళ్తే ఆమె కొడుకులు ముగ్గురు మా అమ్మకి హెల్త్ బాగలేదు, ఆమెకి ఏమీ తెలియదు అని చెప్తారు. అప్పుడు ఆమె నేను ఆ పిల్లని చూశాను అనేసరికి వెంటనే సంతోష్ నువ్వు నోరు మూసుక పిచ్చిదానా అని అరిచి ఆమెకేం తెలదు మీరు బయలుదేరండి అంటాడు. అప్పుడు వివేక్ మీ మీద ఇంకా మర్డర్ కేసు ఉంది కదా, ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ నాకు మంచి ఫ్రెండే, ఏం ఒక మాట చెప్పమంటావా అని బెదిరించేసరికి అతను నువ్వు కేవలం ఎస్ఐవి, కనీసం గన్ను కూడా తెచ్చినట్లేదు, ఇక మమ్మల్ని బెదిరించలేవులే బయలుదేరు అని పంపించేస్తాడు. దాంతో వివేక్ వేరే దారి లేక రిటర్న్ వెళ్లిపోగానే వీళ్ళ చిన్న తమ్ముడు అమ్మనే పిచ్చిదే అంటావా అని సంతోష్తో గొడవ వేసుకుంటాడు. తర్వాత కొద్దిసేపు గొడవంతా అయిపోయి ఎవరి పాటికి వాళ్ళు పడుకున్నాక రాత్రికి ఫుల్ గా వర్షం పడుతుంది. ఆ టైంలో ఈ ముసలామె లేచి కిటికీ వేద్దామని చూస్తే అక్కడ సడన్ గా వెలోని దయ్యంలా కనిపిస్తుంది. ఇక తనను చూడగానే ఈమెకి గుండెకాయలు నీళ్ళైపోతాయి. ఇక మరోవైపు వివేక్ ఈ ముగ్గురు అన్నదమ్ముల విషయం ఏం చేయాలో అర్థం కాక రమీర్కి చెప్తే అతను మనం ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకున్నా కూడా వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం చాలా కష్టం సార్, వాళ్ళకి పై వాళ్ళ నుంచి బలంగా సపోర్ట్ ఉన్నట్టుంది అని చెప్తాడు. ఇక నిజంగానే వీళ్ళకి ఒక మినిస్టర్ సపోర్ట్ ఉంటుంది. దానికి కారణం వీళ్ళు అడవిలో వేటాడిన జంతువుల్ని అతనికి ఇస్తుంటారు. అందుకోసమే అతను వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటాడు. ఇక ఆ టైంలో మరోవైపు వివేక్ కి రమీర్ ఫోన్ చేసి ఆ ముసలేమ నల్లగా పొడుగ్గా ఉన్న ఒక అతన్ని చూశానని చెప్పింది కదా, ఇదే విధంగా రూబీ చర్చి బయట వెలోని ఒక అతనితో మాట్లాడడం చూశానని చెప్పింది, మేబీ మనం రూబీని అడిగితే మనకు ఏదైనా క్లూ దొరకచ్చు అని చెప్తాడు. దాంతో వివేక్ తర్వాత రోజు అలెక్స్ ని పిలుచుకొని మ్యాన్షన్ కి వచ్చి వెలోని కేసులో కొంచెం హెల్ప్ కావాలని అడిగితే ఆమె మీ పోలీసులు మీడియా వల్ల నా కూతురు గురించి అందరూ గాసిప్స్ మాట్లాడుతున్నారు, అది ఏమాత్రం నాకు నచ్చడం లేదు, ఇంకా ఈ మ్యాన్షన్ గెస్ట్లు కూడా రావడం లేదు, నేను ఇప్పటిదాకా మీకు చెప్పింది చాలు అని అరిచి తర్వాత మళ్ళీ సర్లేనని మీకేం కావాలో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు వివేక్ వెలోని చర్చి బయట ఎవరితో మాట్లాడడం మీరు చూశారని అడిగితే ఆమె నేను ఫేస్ చూసే లోపలే అతను వెళ్లిపోయాడు, తర్వాత వెలోని అడిగేసరికి తను కోపంగా ఇంటికి వచ్చేసింది, తర్వాత నేను మామూలుగా మాట్లాడడానికి వెళ్తే తను ఆంటీ ఇంటికి వెళ్లాలనింది, అప్పుడు నేను ఫస్ట్ వద్దని తర్వాత మళ్ళీ తను అలిగేసరికి పంపించాను అంటుంది. అప్పుడు వివేక్ వెలోని ఎవరితోనో ఫోన్ లో మాట్లాడేదని చెప్పారు కదా, అతని గురించి ఏమైనా తెలుసా అని అడిగితే ఆమె వెలోని దాని గురించి ఎప్పుడూ మాట్లాడేది కాదు, కాకపోతే కే సెబాస్టియన్ అనే పేరుని మాత్రం ఒకసారి విన్నట్టు గుర్తు అంటుంది. ఇక వివేక్ ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది అని ఆలోచించి తర్వాత ఒక బుక్ స్టోర్ కి వెళ్లి చూస్తే అక్కడున్న ఒక బుక్ పై అతని పేరు కనిపిస్తుంది. ఇక దాన్ని తీసుకుని బిల్డింగ్ కి వెళ్ళినప్పుడు షాప్ అతను మీరు సెబాస్టియన్ గారిని మిగిలిన బుక్లు ఏమైనా చూడాలి అనుకుంటున్నారా, ఎందుకంటే ఆయన లాస్ట్ 3 బుక్లు కూడా సోషల్ డ్రామాలే కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు అని చెప్పేసరికి వివేక్ లేటెస్ట్ బుక్ ఇదే కదా, ఇది సరిపోతుందిలే అని చెప్పి కొత్త బుక్ ను మాత్రమే కొనుక్కుని వెళ్లి తర్వాత తెలివిగా ఆ బుక్ ను పబ్లిష్ చేసిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కు ఫోన్ చేసి సెబాస్టియన్ గారిని ఒక స్కూల్లో ఫంక్షన్ కి గెస్ట్ లా పిలవాలనుకుంటున్నాం, ఆయన నెంబర్ ఇస్తారా అని అడిగితే వాళ్ళు నెంబర్ ఇస్తారు. తర్వాత వీళ్ళు ఆ నెంబర్ కాల్ హిస్టరీ చెక్ చేస్తే ఆయన చాలా సార్లు మ్యాన్షన్ కి ఫోన్ చేసినట్టుంటుంది. దాంతో వివేక్ విషయం ఏంటో కనుక్కుందామని సెబాస్టియన్ కి ఫోన్ చేసి నేను కన్యాకుమారి ఎస్ఐ వివేక్ ని మాట్లాడుతున్నాను అనేసరికి సడన్ గా సెబాస్టియన్ ఫోన్ కట్ చేస్తాడు. రిటర్న్ ఫోన్ చేస్తే మళ్ళీ కట్ చేస్తాడు. 3వ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో వివేక్ కి ఖచ్చితంగా అతనేడో తేడాగా ఉన్నాడని అనిపించి అతని ఇంటికి బయలుదేరతాడు. కానీ కొద్ది దూరం వెళ్లేసరికే సెబాస్టియన్ రిటర్న్ ఫోన్ చేసి నేను మీ దగ్గరకే వస్తున్నాను అని చెప్తాడు. అది వినగానే వివేక్ ఫుల్ షాక్ అయిపోతాడు. తర్వాత ఇతను స్టేషన్ కి వెళ్లి వెయిట్ చేశాక సెబాస్టియన్ వచ్చి మీరు ఫోన్ చేసినప్పుడు నేను ట్రైన్ లో వస్తున్నాను, అక్కడ సిగ్నల్ లేక ఫోన్ కట్ అయ్యింది అని చెప్పి మీరు నాతో ఏం మాట్లాడాలి అని అడిగితే వివేక్ అదంతా సర్లే గాని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు సెబాస్టియన్ మీరు వెలోని కేసులో విఘ్నేష్ ని హంతకుడిగా చూపించారు, కానీ నిజమైన హంతకుడు బయట తిరుగుతున్నాడని మనందరికీ తెలుసు, ఆ విషయాన్నే గుర్తు చేయడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు వివేక్ మీకు వెలోనికి ఏంటి సంబంధం అని అడిగితే అతను మీకిది జస్ట్ ఒక కేసు కావచ్చు, కానీ నాకు వెలోనికి ఉన్న సంబంధం మీకెవరికి అంతుపట్టనిది,
తను ఒక కవిత అయితే నేను ఒక కవిని, ఇక వెలోనికి తండ్రి లేడు, నాకు కూతురు లేదు, మా సంబంధం రక్త సంబంధం కంటే గొప్పది అనేలా కొన్ని మాటలు మాట్లాడి తర్వాత వెళ్ళిపోతాడు. తర్వాత అతను రూబీ మ్యాన్షన్ కి వెళ్లి ఆమెతో ముందుగానే వచ్చుండాలి అని ఓదార్చినట్టు మాట్లాడి తర్వాత మ్యాన్షన్ మొత్తం తిరుగుతూ వెలోనితో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వెలోని బ్రతుకున్నప్పుడు ఒకరోజు ఇతనితో, మా నాన్నలాగే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, మా అమ్మ అరిచినప్పుడల్లా నేను ఈ కిచెన్ లోకి వచ్చేస్తాను, నాకు సొంతంగా ఒక బేకరీ పెట్టుకోవాలనే ఆశ, కానీ మా అమ్మ డబ్బులతో పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పుంటుంది. ఇంకా తను ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుంటుంది. ఇక ఆ విషయాలన్నీ ఇప్పుడు సెబాస్టియన్ కి గుర్తొస్తుంటాయి. కానీ మరోవైపు వివేక్ కి ఈ సెబాస్టియన్ మాటలు ప్రవర్తన వల్ల ఇతను మంచివాడో చెడ్డవాడో, నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో ఏవి అర్థం కావు. దాంతో అతను రాత్రికి మందు తాగుతుంటే అతని భార్య వచ్చి ఎందుకు ఈ రోజు అంత తాగుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు వివేక్ వెలోనికి ఏం జరిగిందో కనిపెట్టలేకపోతున్నాను, అదే చాలా బాధగా ఉంది అనేసరికి ఆ పిల్ల ఏడుస్తూ పుట్టింటికి వెళ్లిపోయి నా మొగుడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. అది వినగానే వాళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోతారు. ఆ టైంలో మరోవైపు ఈ ముగ్గురు అన్నదమ్ములకి సపోర్ట్ గా ఉన్న మినిస్టర్ అమ్మాయిలతో డాన్స్ చేస్తున్న వీడియో అదే పార్టీలోని వాళ్ళకి దొరికిందని వాళ్ళు దాన్ని న్యూస్ ఛానల్లో లీక్ చేపించాలని సీతారామన్ దగ్గరికి వెళ్తే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఇదే పార్టీ రాబోతోంది కాబట్టి మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్టుంటుంది, అదే కాకుండా నాకు ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి నేను చేయను అంటాడు. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా కూడా ఈయన కుదరదంటాడు. దాంతో వాళ్ళు రిటర్న్ వెళ్లిపోతారు. ఆ టైంలో ఇంకోవైపు అడవిలోని ముసలామెకు వెలోని దయ్యంలా కనిపిస్తుంటే ఈమె సడన్ గా భయపడి వెనక తిరిగి పడిపోతుంది. అప్పుడు ఈమె తలకు గాయమవుతుంది. ఇక వాళ్ళు ఇక్కడ దయ్యం లేదు ఏం లేదులే అని ఆమె గాయానికి పసరు ముందు రాసి ఆ తర్వాత వేటకు వెళ్తూ సంతోష్ వాళ్ళ చెల్లెలతో అమ్మకు తోడుగా ఉండు, ఏవైనా జరిగితే ఎవరిని పిలవద్దు, మేం వచ్చాక చూస్తాము అని చెప్పేసి బయలుదేరతాడు. అప్పుడు చిన్నోడు ఎందుకన్నా అమ్మని అలా అంటున్నావంటే సంతోష్ మనం వెళ్తున్నది జింక మాంసం తీసుకురావడానికి, కాబట్టి మనం వచ్చేసరికి ఎవరైనా ఇంట్లో ఉంటే ఇబ్బంది అవుతుంది, కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించు అని చెప్పి తనతో పాటు పిలుచుకుని వెళ్తాడు. ఇక వీళ్ళ జింక మాంసాన్ని మినిస్టర్ అడిగేసరికి తీసుకురావాలని వెళ్తుంటారు. ఇక వీళ్ళు వెళ్ళాక రాత్రి ఏమో ఆ ముసలామికి వెలోని ఎక్కువగా దయ్యం మాతో కనిపిస్తున్నట్టుండేసరికి ఆమె చాలా భయపడిపోతూ నేను నిజం చెప్పేస్తాను అంటూ పోలీసుల్ని పిలవమని తన మనవరాలతో చెప్తుంది. ఆ టైంలో మరోవైపు వివేక్ తన భార్యని రిటర్న్ ఇంటికి పిలుచుకురావడానికి వాళ్ళ అత్తగారింటికి వెళ్లేసరికి వాళ్ళ మామ అమ్మాయి మీ గురించి ఏదో చెప్తోంది కదా అల్లుడు గారు, అది నిజమేనా అని అడిగితే వివేక్ అదేం లేదు మామయ్య అంటాడు. అప్పుడు ఆనంది ఆయన మీకేం చెప్పడం లేదని అరుస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ సరే నువ్వన్నా చెప్పే ఆ అమ్మాయి ఎవరో అనేసరికి ఆనంది ఆ అమ్మాయి ఇప్పుడు బ్రతికలేదో, చచ్చిపోయి సంవత్సరం పైనే అయ్యింది అంటుంది. ఆ మాట వినగానే వీళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి. అప్పుడు వెంటనే ఆనంది నాన్న ఇదేదో పిచ్చిగా వాగుతుంటే మీరు తప్పు చేసినట్టు ఎందుకు నిలబడుకుని ఉన్నారు అల్లుడు గారు, మీరు వెళ్లి కారులో కూర్చోండి మేం పంపిస్తామని తర్వాత అతనితో పాటు ఈ పిల్లని వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఆ టైంలో మరోవైపు మినిస్టర్ వీడియో సీతారామన్ ఛానల్లో తప్ప మిగిలిన అన్ని ఛానల్స్ లోనూ లీక్ అయి ఉంటుంది. దాంతో మినిస్టర్ ఇతని దగ్గరకు వచ్చి దీనివల్ల నా రాజకీయ జీవితం పోయేడుగా ఉంది, నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను, దీని గురించి ఏదో ఒకటి చెయ్యి అని అడిగితే అతను మీరు మమ్మల్ని తప్పుగా అనుకున్నారు, కానీ నేను మాత్రం ఈ న్యూస్ ని పబ్లిష్ చేయలేదు, కాబట్టి మీకు మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకోండి అని తర్వాత మళ్ళీ సర్లే ఇక ఇది జనాల నుంచి వెళ్లిపోవాలంటే ఏదైనా ఒక పెద్ద న్యూస్ జరిగితే ఆటోమేటిక్ గా వెళ్లిపోతుంది, కానీ దాని గురించి మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటానని చెప్పి పంపించేస్తాడు. ఆ టైంలో మరోవైపు వివేక్ ఇంటికి వెళ్లేసరికి వీళ్ళింటి దగ్గర అలెక్స్ ఉంటాడు. ఇక అతను ముసలేమ రమ్మనిందని వివేక్ చెప్పడానికి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంటాడు. ఇక ఆ విషయాన్ని అతనికి చెప్పాక వివేక్ ఈ టైంలో ఆ ముసలామె ఎందుకు రమ్మనిందని కొంచెం డౌట్ గా ఉండి తర్వాత సర్లే ఎందుకన్నా మంచిదని తోడుగా కానిస్టేబుల్ కుమార్ ని పిలుచుకుని వెళ్తారు. ఆ టైంలో ఈమె పక్కన దయ్యం కనిపిస్తున్నట్టు నేను నిజం చెప్పేస్తాను నాకు దూరంగా వెళ్ళిపో అంటుంటుంది. కానీ ఈమె ఎందుకలా ప్రవర్తిస్తుందో వీళ్ళకి మాత్రం అర్థం కాదు. కాకపోతే వివేక్ సర్లే ఏదో ఒకటి అనుకొని ఫోన్ లో రికార్డర్ ఆన్ చేసి ఇప్పుడు చెప్పండి అనేసరికి ఆమె తన గతం గురించి చెప్తుంది. ఒకప్పుడు ఈ ఎస్టేట్ లో దాదాపు 300 మంది దాకా పనిచేస్తుండేవాళ్ళు. ఈమెకి భర్త 2 పిల్లలు ఉండేవాళ్ళు. ఇక ఈమె భర్తకి అమ్మాయిలంటే పిచ్చి. దాంతో అతను ఎస్టేట్ లో ఎవరు దొరికితే వాళ్ళని పాడు చేస్తుండేవాడు. అప్పుడు జనాలు గొడవకు వస్తుంటే వీళ్ళు ఎస్టేట్ ని కొంచెం అమ్మి సాల్వ్ చేస్తుండేవాళ్ళు. కానీ తర్వాత అడవి చట్టం వచ్చాక ఎస్టేట్ ని కొనడానికి ఎవరూ ముందుకు రాక వీళ్లకు చాలా కష్టమైపోయి ఉంటుంది. కానీ ఈమె భర్త ఆగడాలు మాత్రం తగ్గకుండా ఉంటే ఒకరోజు వాళ్ళందరూ వీళ్ల మీదకి చంపేసేలా గొడవకు వచ్చుంటారు. ఆ టైంలో కాసిర్ అనే అతను వాళ్ళందరినీ అడ్డుకుని ఉంటాడు. కానీ ఆ దెబ్బతో ఈమె భర్త అడవిలోకి పారిపోయి ఉంటాడు. మళ్లీ తిరిగి వచ్చున్నాడు. దాంతో కాసిర్ నేను వెళ్లి వెతుకుతానంటే ఈమె వద్దని ఉంటుంది. తర్వాత ఈమెకి కాసిర్కి కొడుకు కూతురు పుట్టుంటారు. ఇక కాసిర్ బ్రతుకున్న రోజులు ఈ పిల్లలకు వేట నేర్పించి బాగానే పెంచుంటాడు.
కానీ అతను చనిపోయాక ఈమె కొడుకుల్ని టౌన్కి వెళ్లి ఏదైనా ఉద్యోగం చూసుకోండి అంటే వాళ్ళు ఇది మన అడవి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది లేదని ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక ఆ టైంలో వాళ్ళ నాన్నలాగే పెద్ద కొడుకులిద్దరికి అమ్మాయిలు పిచ్చి పట్టుంటుంది. దాంతో ఒకరోజు సంతోష్ ఒక అమ్మాయిని తెచ్చుకొని పెద్ద తమ్ముని బయట ఉండరా అని చెప్పి ఆమెతో గడిపి బయటకు వచ్చాక ఇతను నేను కూడా పోతాననేలా ఉంటే సంతోష్ సర్లే తనకు కూడా సాలేదంట్లే వెళ్ళు అని పంపించుంటాడు. దీనివల్ల తర్వాత వీళ్ళు ఈ అమ్మాయిని ఉపయోగించి డబ్బులు సంపాదిద్దామని ఒక ప్లాన్ ఆలోచించి అడవిలో బండ్లని పార్కింగ్ పెట్టుకోవచ్చు అనేలా ప్లేస్ ని రెడీ చేసి వచ్చిన వాళ్ళని ఈ అమ్మాయి దగ్గరికి పంపిస్తుంటారు. ఇక అమ్మాయికి ఇబ్బంది లేదు, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి అంతా బాగానే ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు వాళ్ళమ్మకి ఇదంతా మన కోసమే, చెల్లిని బాగా చదివించాలి కదా అనేలా కొన్ని మాటలు చెప్పి ఆమెను కూడా కాపలాకి పెట్టుంటారు. ఇక అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు సడన్ గా ఒకరోజు ఒక పెద్ద కారులో నల్లగా పొడుగ్గా ఒకతను వచ్చుంటాడు. అతను వచ్చాక వేరే ఎవరిని రానిచ్చేవాడు కాదు. 3-4 రోజులైనా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసి ఆ అమ్మాయితోనే ఉండేవాడు. ఆ టైంలో ఆ అమ్మాయికి కష్టమైనా కూడా డబ్బులు ఇస్తున్నారు కదా అని గమ్మునుంటుంది. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఒక లారీ డ్రైవర్ వచ్చి ఆ అమ్మాయితో వలను ఉన్నా కూడా వాడేం పెద్ద పుడింగా, నేను ఇప్పుడు పోవాల్సిందే అనేలా వలంతో గొడవ వేసుకునేసరికి వలన్ అతన్ని కొట్టి చంపేసుంటాడు. అది చూడగానే వీళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోతారు. కానీ అతను ఇదంతా పెద్ద మ్యాటర్ కాదులే అని చెప్పి ఆ లారీని డ్రైవర్ ని తీసుకువెళ్లి ఎక్కడో వేసేసి తర్వాత నార్మల్ గానే వస్తూ ఒకరోజు వీళ్ళతో నాకు కొత్త వాళ్ళని తీసుకురండి, దానికి ఎక్స్ట్రా డబ్బులు కూడా నేను ఇస్తాను, నాకు బలవంతంగా తెచ్చుకునేదానికి చేతకాక కాదు, అలా తెచ్చుకుంటే మీకేం లాభం ఉండదు కదా, మీరు తీసుకుని వస్తేనే మీకు లాభం, అందుకే చెప్తున్నాను అని వీళ్ళకి చెప్పేసరికి వీళ్ళకి అది లాజిక్ గానే అనిపిస్తుంది. దాంతో వీళ్ళు తర్వాత అమ్మాయిల్ని తద్దామనుకున్నప్పుడు ఒకరోజు కాలేజీ అమ్మాయిలు ఇక్కడికి టూర్ కు వచ్చింటారు. ఆ టైంలో ఒక అమ్మాయి ఒంటరిగా పక్కకు వెళ్తుంటే వీళ్ళు పట్టుకుందాం అనుకునింటారు. కాకపోతే ఆ పిల్ల మరెవరో కాదు, వెలోని. ఇక తను వీళ్ళ ఇంటికి వచ్చి దాహంగా ఉందని నీళ్ళడిగితే ఆమె నీళ్ళిచ్చి ఎవరు ఏంటని అడుగుంటుంది. అప్పుడు ఆ పిల్ల నాన్న లేడు, అమ్మ ఒకటే ఉంది, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, డబ్బులు ఉండింటే సొంతంగా బ్రతికేదాన్ని అని చెప్పేసరికి ఈమె మేము చెప్పిన పని చేస్తే డబ్బులు వస్తాయి అని వీళ్ళు అనుకుంటున్న దాన్ని చెప్తుంది. అప్పుడు ఆ పిల్ల ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కూడా ఇలాగే కదా ఉంటుంది, దానికంటే ఈ పని ఇప్పుడే చేసి కొంచెం డబ్బులు తెచ్చుకొని నచ్చినట్టు బ్రతికితే మంచిదే కదా అని వీళ్ళు చెప్పిన దానికి ఒప్పుకునేస్తుంది. కానీ తర్వాత వలన్ వచ్చాక ఈ అమ్మాయికి మనసు నొప్పక ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అనుకుంటుంది. కానీ వలన్ ఆ అమ్మాయిని వదలకుండా బలవంతం చేయడానికి చూస్తాడు. ఆ టైంలో ఈ పిల్ల అతన్ని తోసేసి పారిపోతుంది. అప్పుడు వలన్ బయటకు వచ్చి ఈ ముగ్గురన్నమ్ములకి చెప్పేసరికి వాళ్ళు ఆ పిల్ల వెంట పడతారు. కానీ తిని దక్కుంటూ పారిపోతుంటే వలన్ తనను చూసేసి బలవంతంగా రూమ్ లోకి లాక్కునొచ్చి పాడు చేసి చంపేస్తాడు. అప్పుడు ఈ ముగ్గురు అమ్ముదమ్ములు ఇక్కడికి వచ్చి ఆ విషయాన్ని చూసి ఫుల్ షాక్ లో ఉంటే వలన్ చిన్నపిల్ల కదా, బయటికి వెళ్తే మనకే ఇబ్బంది, అందుకే చంపేశాను అంటాడు. ఇక ఈ విషయాలన్నీ ముసలామె వీళ్ళకి చెప్పి ఆ రోజు నేను ఆ పిల్లని అడగకుండా ఉనింటే బాగునింటుంది, తన వల్లే ఆ పిల్ల చచ్చిపోయింది అని ఏడుస్తూ అలాగే చచ్చిపోతుంది. ఇక వివేక్ కి నిజం తెలిసింది కాబట్టి ఫైనల్ గా అతను ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎవరో కనిపెడదామనుకుంటాడు. కాకపోతే ఈమె చెప్పిన ఒక్క మాట కూడా సెల్లో రికార్డ్ అవ్వకుండా సెల్లు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. దీనివల్ల వివేక్ కి ఏం చేయాలో అర్థం కాక దిమ్మ తిరిగిపోతుంది. దాంతో అతను ఎస్పీకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి సజెషన్ అడిగితే ఆయన నీ దగ్గర ఆమె చెప్పిన రికార్డింగ్స్ కూడా లేవు, కాబట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం చాలా కష్టం, నువ్వు సస్పెండ్ కూడా అయిపోవచ్చు, కాబట్టి గమ్మున వచ్చేయని చెప్తాడు. దాంతో వివేక్ ఏం చేయలేక రిటర్న్ వచ్చేస్తాడు. కాకపోతే వీళ్ళని అలా వదలకూడదని వాళ్ళ మీద కోపంగా ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ తో మాట్లాడి ఫైనల్ గా వీళ్ళని ట్రాప్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. ఇక ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఫైనల్ గా ఈ ముగ్గురు అన్నదమ్ములు జింక మాంసం తీసుకుని వస్తారు. కాకపోతే ఇంటి దగ్గర పోలీసులు ఉన్న విషయాన్ని గుర్తుపట్టేసి పారిపోవాలని చూస్తారు. కాకపోతే పోలీసులు వదలకుండా వెంటపడేసరికి వీళ్ళు గన్నులతో ఫైరింగ్ చేస్తారు. ఆ టైంలో పోలీసులు కూడా ఫైరింగ్ చేసి ఫైనల్ గా వీళ్ళని పట్టుకుంటారు. కాకపోతే ఆ గ్యాప్ లో బుల్లెట్ తగిలి అలెక్స్ చనిపోయి ఉంటాడు. ఇక ఆ విషయాన్ని చూడగానే వివేక్ ఫుల్ షాక్ లో ఉండి వీళ్ళ మీద చాలా కోపం వచ్చి వాళ్ళని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడు పోలీసులు ఆపేసరికి గుమ్మునిండిపోతాడు. ఇక ఇతను ఇలా అలెక్స్ చనిపోయిన బాధలో ఉంటే మరోవైపు న్యూస్ ఛానల్లో సేతురామన్ మినిస్టర్ గురించి లీక్ అయిన వీడియోని జనాలు మర్చిపోయేలా చేయడానికి ప్రాస్టిట్యూషన్ చేస్తూ చనిపోయిన వెలోని అని న్యూస్ ని ఇంట్రెస్టింగ్ గా ప్రింట్ చేపిస్తాడు. కాకపోతే వివేక్ వెలోని గురించిన ఇన్ఫర్మేషన్ ని ఎవరికి ఇచ్చుండడు. దాంతో ఈ విషయం న్యూస్ వాళ్ళకి ఎలా తెలిసిందో అర్థం కాకుండా ఉంటే రమీర్ మీ టీంలోని కుమార్ చేసుండొచ్చు అని చెప్పేసరికి వివేక్ కి న్యూస్ ఎలా లీక్ అవుతుందో అర్థమవుతుంది. ఆ టైంలో డాక్టర్ ఫోన్ చేసి ఫైనల్ గా అంత కొన్ని పట్టుకున్నట్టున్నారు కదా సార్, కంగ్రాట్స్ అని చెప్పేసరికి వివేక్ మిమ్మల్ని ఇప్పుడు కలవచ్చా అని అడిగి అతని దగ్గరికి వెళ్లి మర్యాదగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెలోనికి రేప్ జరగలేదని ఎందుకు రాసావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆయన నేను ఇచ్చిన రిపోర్ట్స్ లో ఏమాత్రం తప్పులేదు, నేను నమ్మే దేవుడి మీద నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ అమ్మాయికి రేప్ ఏం జరగలేదంటాడు.
కాకపోతే అది ఎలా సాధ్యమో వివేక్ మాత్రం ఏం అర్థం కాక కన్ఫ్యూజన్తో బుర్ర బద్దలైపోతుంటుంది. దాంతో తర్వాత వివేక్ అసలు నిజమేంటో తెలుసుకుందామని జింకన్ చంపినందుకు ఫారెస్ట్ ఆఫీసర్ కస్టడీలో ఉంచిన ఈ ముగ్గురు అన్నదమ్ముల దగ్గరికి వెళ్లి వెలోని ఫోటో చూపించి ఈ అమ్మాయి తెలుసా అని అడిగితే వాళ్ళు విచిత్రంగా తెలియదు అని చెప్తారు. ఇక్కడున్న మరొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే వాళ్ళమ్మ చెప్పినట్టు ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది, కానీ తను వెలోని మాత్రం కాదు. వీళ్ళమ్మకి వయసు అయిపోవడం వల్ల మనుషుల్ని గుర్తుపట్టే సామర్థ్యం తగ్గిపోయి ఉంటుంది. దానివల్ల ఆమె వెలోని ఫోటోని చనిపోయిన అమ్మాయి ఫోటోగా అనుకుని ఉంటుంది. ఇక ఈ ముగ్గురు అన్నదమ్ములు ఆ చనిపోయిన అమ్మాయిని వీళ్ళ ప్లేస్ లోనే పాతిపెట్టుంటారు. కాకపోతే చంపిన తను మాత్రం వాళ్ళనే అని అతను వచ్చిన కార్డ్ నెంబర్ చెప్తారు. దాంతో వివేక్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ కనుక్కోమని వేరే ఒక అతనికి చెప్పి తర్వాత వెలోని కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు కాబట్టి వెలోని గురించి సెబాస్టియన్ రాసిన బుక్ లో ఏముందో చూద్దామని చదువుతాడు. వెలోనికి 6 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. ఆ టైంలో వాళ్ళమ్మ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉంటుంది. తర్వాత ఒకరోజు వెలోని చిన్నాన్న యాంటోనీ ఇక్కడికి వచ్చి అన్న చనిపోయినందుకు నాకు బాధగానే ఉంది, కాకపోతే ఇలానే ఉంటే ఎట్లా మరి, నాతో పాటు వచ్చేయండి, మా మెన్షన్ ఓనర్ ఎందుకో పనికిరాని వాడు, తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాడు, దాన్ని లిజుకు తీసుకుని మెయింటైన్ చేద్దురు, పాప కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసరికి రూబీ సరేనంటుంది. తర్వాతే వీళ్ళు ఈ ఊరికి వచ్చుంటారు. ఆ టైంలో వెలోని తన నాన్న చనిపోవడం, కొత్త ఊరికి రావడం, ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడం, ఇంకా రూబీ మెన్షన్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల తిని చాలా లోన్లీగా ఉన్నట్టుంది. ఆ టైంలో యాంటోనీ తినతో ఆట్లాడుతూ తప్పుగా బిహేవ్ చేసేవాడు. కానీ ఆ వయసులో ఆ పిల్లకి ఏం తెలియదు కాబట్టి అదంతా ఆటే అనుకుంటూ ఉండేది. కాకపోతే ఒకరోజు ఈ విషయాన్ని రూబీ చూసి ఈ పిల్లని చంపపై కొట్టి అతన్ని చిన్నపిల్లతో ఇలా చేస్తావారా అని అరిచుంటుంది. ఇక వెలోనీని రూబీ కొట్టడంతో తిని చాలా బాధపడి ఉంటుంది. కానీ రూబీ ఎందుకు కొట్టిందో చెప్పకపోవడంతో తినకి ఏవీ అర్థం కాదు. దాంతో తిను మళ్ళీ వాళ్ళ బాబాయ్తో ఆడుకోవాలనుకుంటూ ఉండేది. కానీ రూబీ వెళ్ళనిచ్చేది కాదు. కానీ ఒకరోజు రూబీ ఊరికి వెళ్లేసరికి వెలోని తన బాబాయ్తో ఆటలాడుకుందామని వెళ్తుంది. కానీ అప్పుడు అతను చనిపోయి ఉంటాడు. ఇక తినతో మాట్లాడే ఒక్కడు కూడా చనిపోయేసరికి తిను మెంటల్ కండిషన్ బాగలేకుండా పోయి అప్పటి నుంచి ఈ పిల్ల తినని ఎవరైనా పలకరిస్తే వాళ్ళతో ధారాళంగా మాట్లాడుతూనే ఉండేది. ఆ తర్వాత తిను పెద్దదయ్యాక ఒకరోజు ఒంటరిగా మ్యాన్షన్ లో ఉంటే ఒకతను రూమ్ కావాలని వచ్చి తర్వాత తిను రూమ్ చూపిస్తున్నప్పుడు సడన్ గా డోర్ వేసుంటాడు. అప్పుడు తిను భయంతో పారిపోతుంటే అతను వెలోనిని గట్టిగా పట్టుకుని అరవద్దో, పోలీసుల్ని ఎవరిని పిలవద్దు, నా కడుపులో కత్తి గుచ్చుకునింది, నేను రేపు తెల్లారితే వెళ్లిపోతాను అని చెప్తూ అలానే పడిపోతాడు. తర్వాత రోజు అతను లేచి చూస్తే ఈ పిల్ల అతను చెప్పినట్టుగానే ఎవరికి చెప్పకుండా అతని గాయానికి కట్టి ఉంటుంది. అప్పుడు అతను నాకు ఎందుకు హెల్ప్ చేస్తావని ఆ పిల్లని టచ్ చేస్తూ అడిగితే ఈ పిల్ల అతను తాకుతున్న దాన్ని బాగా ఫీల్ అవుతుంటుంది. కాకపోతే ఎందుకు కాపాడిందో చెప్పదు. కానీ తర్వాత రోజు అతను నెంబర్ రాసి పెట్టేసి వెళ్లిపోయి ఉంటాడు. ఇక అతనిని ఇష్టపడటం వల్ల తిను చాలా బాధపడుతుంది. కానీ అతనికి ఫోన్ చేయదు. ఆ తర్వాత రోజు తిను స్కూల్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు అతని కారులో వెయిట్ చేస్తుంటాడు. ఇక అది చూసి ఈ పిల్ల కారెక్కాక అతను నేనంటే ఇష్టం లేదా అని అడిగితే ఆ పిల్ల ఇష్టముందే కాబట్టి ఎక్కాను అని చెప్తుంది. అప్పుడు అతను మరి ఎందుకు ఫోన్ చేయలేదని అడిగితే ఈ పిల్ల ఫోన్ చేయకపోతే నువ్వు డైరెక్ట్ గా వస్తావు కదా అందుకే చేయలేదు అంటుంది. అప్పుడు అతను నేను ఒక క్రిమినల్, నా మీద చాలా కేసులున్నాయని చెప్తే ఆ పిల్ల పర్లేదని అతన్నే లవ్ చేస్తుంది. తర్వాత ఆనందంతో ఇంటికి వెళ్ళినప్పుడు తన రూమ్ లో వాళ్ళమ్మ ఈ పిల్ల డ్రెస్ మీద రక్తాన్ని చూసి తప్పుగా అర్థం చేసుకుని నీకు పెళ్లి చేసే వరకు కూడా ఆగలేకపోయావా బజార్దనా అని ఈ పిల్లని ఫుల్ గా తిట్టి కొట్టి రూమ్ లో వేసేస్తుంది. నిజానికి ఆ రక్తం ఆ పిల్ల ప్రేమించిన అతను కడుపుకు దెబ్బ తగిలించుకుని వచ్చిన రోజు తన డ్రెస్ కి అంటుకున్నట్టుంది. ఇక ఈ పిల్లని చేయని తప్పుకు వాళ్ళమ్మ శిక్షించేసరికి ఆ పిల్ల ఇంటి నుంచి పారిపోయి ఉంటుంది. తర్వాత తను ప్రేమించిన అజ్ఞాత వ్యక్తితో వాళ్ళ ఇంటికి వెళ్లి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళను, నీతో పాటు ఇక్కడే ఉండిపోతానంటే అతను సర్లేనని ఈ పిల్లకి భోజనం పెట్టి ఇప్పటికైనా చెప్పు నేనంటే ఎందుకు ఇష్టమని అడిగితే ఆ పిల్ల నువ్వు వచ్చి బలవంతంగా నాకున్న రోజు మా బాబాయ్ నన్ను చిన్నప్పుడు పట్టుకున్న ఫీలింగ్ గుర్తొచ్చింది, అందుకే నువ్వంటే ఇష్టం అని చెప్తుంది. ఇకలా వీళ్ళు కొంచెంసేపులు మాట్లాడుకొని ఒకటయ్యాక తర్వాత రోజు లేచి చూస్తే అక్కడ అతను కనపడడు. అతని భార్య మాత్రమే ఉంటుంది. ఇక అతనికి పెళ్లి అయ్యిందని తెలియగానే వెలోనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత ఈ పిల్ల ఆమె దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఇతనికి ఫోన్ చేసి నన్ను ఎందుకు మోసం చేశావని అడిగితే అతను నాకేదైనా నచ్చితే బలవంతంగా ఇంటికి తెచ్చుకొని వాడుకొని పంపించేస్తాను, వాళ్ళ ముఖాలు కూడా నాకు గుర్తుండవు, కానీ నిన్ను మాత్రం అలా చేయలేదు, నువ్వే ఇష్టపడి ఇక్కడికి వచ్చావు, నాతో బాగా ఎంజాయ్ చేశానని కూడా చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు, కావాలంటే ఉండు లేకంటే వెళ్ళిపో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దానివల్ల వెలోని ఫుల్లుగా ఏడుస్తుంటే అతని భార్య వచ్చి మీరు ఊరికి వెళ్లాలనుకుంటే నేను బస్టాండ్ లో దింపుతానని తర్వాత ఆ పిల్లని బస్టాండ్ లో దింపేసరికి ఈ పిల్ల హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పేసి రిటర్న్ బస్ ఎక్కి మ్యాన్షన్ కి వెళ్లిపోతుంది.
కాకపోతే అతన్ని మర్చిపోలేక డైలీ ఫోన్ చేస్తూ నన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిపో, లేదా నేను చచ్చిపోతాను, లేకుంటే నీ క్రిమినల్ హిస్టరీ మొత్తం బయట పెట్టేస్తాను అంటుంది. దాంతో అతను నువ్వు పిచ్చి పనులంతా చేయొద్దు, రేపు రెడీగా ఉండు, నేను తీసుకువెళ్తానని చెప్పుంటాడు. దానికి ఆ పిల్ల సరేనని మరుసటి రోజు ఆనందంగా మ్యాన్షన్ నుంచి బయటికి వెళ్లిన వెలోని తర్వాత శవంగానే దొరుకుంటుంది. ఈ విషయాలే సెబాస్టియన్ బుక్ లో ఉంటాయి. ఇక వెలోని కేసు వల్ల ఈ బుక్ బాగా వైరల్ అవడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టుంటాడు. అప్పుడు ఒక అమ్మాయి వెలోని జీవితంలోని అజ్ఞాత వ్యక్తి ఎవరు అని అడిగితే సెబాస్టియన్ నిజంగా అతని పేరు కూడా నాకు తెలియదు, కాకపోతే వెలోని జీవితంలో ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నట్టు తనే నాకు చెప్పింది అంటాడు. అప్పుడు అక్కడికి వెళ్లిన వివేక్, మీరు బుక్ లో రాసిన చాలా విషయాలు నాకు చెప్పనే లేదు, మీరు చెప్పినట్టు వెలోని లైఫ్ లో అజ్ఞాత వ్యక్తి ఉంటే ఒకటి అతని డీటెయిల్స్ నాకు చెప్పండి, లేదా మీరు రాసినది అబద్ధమని ఒప్పుకోండి అనేసరికి సెబాస్టియన్ సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు వివేక్, నేను చెప్పనా ఏం జరిగిందో, అసలు నిజమేంటంటే మీ లాస్ట్ 3 నవలలు సరిగ్గా అమ్ముడుపోలేదు, దాంతో ఏం రాయాలి అని చూసి వెలోని కేసు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేసరికి ఊహించుకుని ఒక బుక్ రాశారు అంతే కదా అంటాడు. అప్పుడు సెబాస్టియన్ కి వివేక్ మాటలు అవమానించినట్టుగా ఉంటాయి. దాంతో వివేక్ మళ్ళీ మిమ్మల్ని అవమానపరచాలనేది నా ఉద్దేశం కాదు, ఇది అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పేసి రిటర్న్ వెళ్లిపోతాడు. దీనివల్ల తర్వాత సెబాస్టియన్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లిపోతాడు. ఇక మరోవైపు రూబీ వెలోని చనిపోవడంతో ఆ మెన్షన్ లో ఉండలేక వేరే చోట ఎక్కడైనా చిన్న ఇల్లు బాడీకి తీసుకుని అక్కడికి వెళ్లిపోదామని చూస్తుంటుంది. ఆ టైంలో జోన్స్, మీరు ఇక్కడే ఉండొచ్చు కదా, నేను మిగిలిన వాళ్ళు మ్యాన్షన్ చూసుకుంటాము అని చెప్తే రూబీ, నాకు ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ లేదు, అలాగే ఏం చేయాలో అర్థం కూడా కావడం లేదు అంటుంది. ఇక వీళ్ళిలా ఉంటే మరోవైపు వివేక్ కి అతను అడిగిన కార్ నెంబర్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఇక ఆ బండిని జయరాజ్ అనే ఒక వ్యక్తి బాలసింగం అనే ఒక కానిస్టేబుల్ కి అమ్ముంటాడు. కాకపోతే తర్వాత ఆ బండిని వలన్ వాడుంటాడు. కానీ అది ఎలా సాధ్యమో వివేక్ అర్థం కాక బాలసింగం ఒక కేసులో లంచం తీసుకున్నాడని జైల్లో ఉంటే అతని దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని అడుగుతాడు. అప్పుడు బాలసింగం ఫస్ట్ చెప్పనని తర్వాత వివేక్ కొంచెం బెదిరించినట్టు మాట్లాడేసరికి ఇతను మళ్ళీ వలన్ కొన్ని సంవత్సరాల ముందు చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేశాడు, తర్వాత ఈ విషయం పోలీసులకు తెలిసి అతని మీద చార్జ్ షీట్ ఓపెన్ చేశారు. కానీ అప్పుడు ధనశేఖర్ అనే ఒక ఎస్పీ వలన్ కి సపోర్ట్ గా ఉన్నాడు. ఆయన నన్ను ఆ బండి కొనమన్నాడు. కానీ తర్వాత ఆయన ఒక ఎన్కౌంటర్ కి వెళ్లి చనిపోయాక వలన్ ఒక రోజు నా దగ్గరకు వచ్చి బండి కొన్ని రోజులు వాడుకొని ఇస్తానని చెప్పి తీసుకువెళ్లాడు. కానీ తర్వాత మళ్ళీ ఇవ్వలేదు. అడిగితే నన్ను కూడా ఏమన్నా చంపేస్తాడేమోనని భయంతో నేను గమ్మునుండిపోయాను. ఇక అతని డీటెయిల్స్ ఏవి నాకు తెలియదు. కాకపోతే కన్యాకుమారిలో అతనిపై ఇంకో 2 కేసులు ఉన్నట్టు గుర్తు. అక్కడికి వెళ్తే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అంటాడు. దాంతో వివేక్ తర్వాత కన్యాకుమారికి వెళ్లి ఎంతో కష్టపడి వలన్ కేసు డీల్ చేసిన పోలీస్ ఆయన్ని కనిపెట్టి వలన్ గురించి అడిగితే ఆయన వలన్ ఇంటర్ అడ్రస్ చెప్తాడు. తర్వాత వివేక్ అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో వలన్ అమ్మ నాన్న మాత్రమే ఉంటారు, వలన్ కనిపించడు. అప్పుడు వివేక్ వలన్ ఉన్నాడా అని అడిగితే వలన్ నాన్న, నా పెద్ద కొడుకు వలన్ కనిపించి 2 సంవత్సరాల పైనే అయింది. ఇప్పుడు నా చిన్న కొడుకు దొరై పంపిస్తున్న డబ్బులతో ఏదో అలా కాలం గడుపుతున్నాము. వలన్ బ్రతుకునింటే నెలకు కనీసం ఒకసారైనా వచ్చేవాడు, కానీ 2 సంవత్సరాలైనా రాలేదంటే బ్రతుకున్నాడో లేదో కూడా తెలియదు అని చెప్తాడు. ఇక అవన్నీ వినగానే వివేక్ కి దిమ్మ తిరిగిపోతుంది. దాంతో అతను రిటర్న్ వచ్చేసి ఈ 3 అన్నదమ్ముల్ని కొట్టి వలన్ ఎందుకు చంపారో చెప్పండ్రా అని అడిగితే వాళ్ళు వలన్ వల్ల ప్రతిసారి సమస్యలు వస్తూనే ఉంటే మా అమ్మ మనం పట్టుబడిపోతామని అతన్ని చంపేద్దామనింది, కానీ మేము చంపలేదు. ఒకరోజు వలన్ పాము కరిచిందని మా దగ్గరకు వచ్చాడు. ఇక అతని మీద ఉన్న కోపంతో మేము హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా అలాగే ఉంచేసి తర్వాత గొయ్యి తీసి పాటు పెట్టేశాము. అంతే, ఒకవేళ మేము హాస్పిటల్ కి తీసుకువెళ్లినా కూడా దారిలోనే అతను చనిపోయి ఉంటాడు అని చెప్తారు. ఇక వీళ్ళని మినిస్టర్ వెంటనే తీసుకువెళ్లిపోయేవాడు. కానీ అతనే అమ్మాయిలతో ఉన్న వీడియో లీక్ అవ్వడం వల్ల ఇబ్బందులో ఉంటే వీళ్ళని పెద్దగా పట్టించుకోడు. అందువల్లే వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇక వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తర్వాత డెడ్ బాడీని లోడితే అక్కడ వలన్ ఎముకలు కనిపిస్తాయి. ఇక ఒక అమ్మాయిని రేప్ చేసి చంపిన వలన్ చచ్చిపోయాడు. కానీ వెలోని కేసులో మాత్రం ఏ ప్రోగ్రెస్ కనిపించదు. దాంతో వివేక్ దిగాలుగా ఇంట్లో ఉంటే అతని భార్య కొద్దిగా ఓదార్పుగా మాట్లాడి తర్వాత బట్టల వాషింగ్ మిషన్ కేసుతో ఇతని ఫ్యాంట్ జేబులో ఒక చర్చ్ పేపర్ కనిపిస్తే అతనికి ఇస్తుంది. దాన్ని చూడగానే వివేక్ ఏదో గుర్తొచ్చి వెంటనే అతను చర్చికి వెళ్లి చర్చిలోని ఎంట్రీ డీటెయిల్ చెక్ చేసి తర్వాత సెబాస్టియన్ కి ఫోన్ చేసి, సార్ ముందు జరిగిన దానికి సారీ, వెలోని కేసుని సాల్వ్ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అడిగితే ఆయన, ఆ రోజు బుక్ స్టోర్ లో నేను రాసిన నవలల్లో మొత్తం అబద్ధాలే అని చెప్పావు, కానీ విను, అందులో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. ఇంకొన్ని నిజాలను నేనే తెలిసి కూడా రాయలేదు అని ఫైనల్ గా ఆ నిజాలను చెప్తాడు.
దాంతో వివేక్కి ఈ కేసు సాల్వ్ అయిపోయినట్టు అనిపించి వెంటనే అతను రూబీని తీసుకువచ్చి మార్చి 20 ఆదివారం రోజు నువ్వు వెలోని చర్చికి వెళ్ళామని చెప్పారు. కానీ వెళ్లకుండానే ఎందుకు వెళ్ళామని చెప్పారో చెప్పు అని అరుస్తాడు. నిజానికి వెలోని కనిపించకుండా పోయిన రోజు రూబీనే వెలోనిని నువ్వు మీ ఆంటీ ఇంటికి వెళ్లాలని అడుగుతుంటావు కదా, ఇప్పుడు వెళ్ళు అని పంపించుంటుంది. దాంతో వెలోని తర్వాత హ్యాపీగా సెబాస్టియన్ ఫోన్ లో ఈ మాట చెప్పేసి బయలుదేరి ఉంటుంది. ఇక ఈ విషయాన్నే సెబాస్టియన్ వివేక్ కి చెప్పుంటాడు. అలాగే వెలోని బ్రతుకున్నప్పుడు ఒకరోజు తను సెబాస్టియన్ తో నేను 1 సంవత్సరం ముందు ఇంట్లో నుంచి పారిపోయాను, అప్పుడు మా అమ్మ మీద ఉన్న కోపమంతా ఒక లెటర్ లో రాశానని చెప్పుంటుంది. ఇక ఈ విషయాన్ని కూడా సెబాస్టియన్ వివేక్ కి చెప్పేసరికి వెంటనే వివేక్ రూబీ రూమ్ కి వెళ్లి చెక్ చేస్తే అక్కడ వెలోని రాసిన లెటర్ కనిపించుంటుంది. ఇక అందులో చాలా దారుణమైన నిజాలుంటాయి. దాంతో వివేక్ రూబీని మర్యాదగా నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావో చెప్తావా, లేదంటే ఈ లెటర్ ని అందరి ముందు చదవమంటావా అని అరిచేసరికి ఆమె వద్దు వద్దు అని ఏడుస్తుంది. కానీ ఈమె ఇప్పటికీ కూడా నిజం చెప్పకపోవడంతో వివేక్ ఆ లెటర్ ని చదువుతాడు. అందులో వెలోని చాలా బాధపడుతూ కొన్ని విషయాలు రాసుంటుంది. ఆ లెటర్ లో వెలోని నా డ్రెస్ కి అంటిన రక్తం మరక నేను దెబ్బ తగిలిన కుక్కపిల్లను హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు అంటుకునింది. ఇక దాన్ని నీకు చెప్పే లోపలే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుని పెళ్లి చేసే వరకు కూడా కోరికలు ఆపుకోలేకపోయావా బజార్ దానా అని తిట్టి కొట్టి రూమ్ లో వేసావమ్మా. దానివల్ల నేను ఎంత ఏడ్చానో నీకు తెలుసా? నువ్వు నాకు కూడా నీలాగే శారీరక వాంఛలు ఉన్నాయి అనుకున్నావా అమ్మా? చిన్నప్పుడు నువ్వు బాబాయ్తో ఉన్న విషయం నాకు తెలుసు, కానీ దానివల్ల నేను నిన్ను జడ్జ్ చేయడం లేదు. అలాగే నీ మీద నాకున్న ప్రేమ తగ్గనూ లేదు, కానీ నువ్వు నన్ను దూరం పెట్టావు. మేబీ నేను తప్పుగా అర్థం చేసుకుంటానని అనుకున్నావో ఏమో. అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కాకపోతే వచ్చిన అతను కూడా యాంటోనీ బాబాయ్ లాగే బిహేవ్ చేస్తాడని అనుకున్నావేమో. కాకపోతే నేను నీలాగా కాదమ్మా, నేను మా నాన్న కూతుర్ని కూడా. కానీ నువ్వు ఈ విషయాన్ని ఆలోచించకుండా ఎప్పుడూ నేను నా వర్జినిటీని కోల్పోకూడదని మాత్రమే ఆలోచించావు. కనీసం అలాగైనా కేర్ చూపించినందుకు థ్యాంక్స్. కానీ నేను అందంగా పుట్టడం నా తప్ప, అబ్బాయిలు వెంట పడడం నా తప్ప? నువ్వే చెప్పమ్మా. ఇక నువ్వు నా అందం వల్ల నన్ను డౌటుపడకూడదని ఒకరోజు నేను గుండు కొట్టుకుని ముఖం మీద ఘాట్లు కూడా పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇది దేవుడిచ్చిన శరీరం కదా అని వద్దని అన్ని భరిస్తూ వచ్చాను. కాకపోతే నువ్వు నన్ను చాలా దూరం నెట్టేశావు. ఇక తట్టుకోవడం నా వల్ల కాదు, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని రాసుంటుంది. కాకపోతే తర్వాత తను రియలైజ్ అయ్యి ఇంటికి వచ్చి లెటర్ ని వాళ్ళమ్మకు కనిపించకుండా చింపేద్దాం అనుకుని ఉంటుంది. కానీ వాళ్ళమ్మ ముందుగానే ఆ లెటర్ ని చదువుండడంతో తిను లెటర్ రాసినందుకు క్షమించమ్మా అని మళ్లీ పట్టుకుని ఏడ్చుంటుంది. ఇక వివేక్ ఇదంతా చదివి అర్థం చేసుకుని రూబీతో ఇప్పటికైనా బెలో నేను ఎందుకు చంపావో చెప్పు అని అడిగితే తిను నా కూతుర్ని నేను చంపలేదంటుంది. అప్పుడు వివేక్ నేను చెప్పనా ఏం జరిగిందో? నువ్వు విఘ్నేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుని తర్వాత అతను నీ దగ్గరే ఉండాలని నీ సొంత కూతురికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. కానీ అప్పుడు విఘ్నేష్ వెలోని సిన్సియర్ గా లవ్ చేయడంతో నీ మీద ఉన్న ప్రేమ వెలోని మీదకు షిఫ్ట్ అవుతోందని నువ్వు తట్టుకోలేక కోపంతో వలన్ కి డబ్బులు ఇచ్చి నీ కూతుర్ని చంపేశావు. ఇదే కదా నిజం అని చెప్తే రూబీ ఇదంతా నిజం కాదు, నేను నా కూతుర్ని చంపలేదు అంటుంది. ఇక తిను ఎంతటికీ నిజం చెప్పకపోవడంతో వివేక్ రూబీని కొట్టైనా సరే నిజం రప్పిద్దామని లేడీ కానిస్టేబుల్ ని పంపించేసరికి రూబీ భయంతో పక్కనున్న చాకుతో గొంతు కోసుకునేస్తుంది. అది చూడగానే వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత ఆమెను హాస్పిటల్లో చేర్పిస్తే ప్రాణాలకేం ప్రమాదం లేదని డాక్టర్ చెప్తాడు. ఆ టైంలో రూబీని చూడడానికి జోన్స్ వస్తాడు. నిజానికి వివేక్ ఊహించినట్టుగా రూబీకి అక్రమ సంబంధం ఉన్నది విఘ్నేష్ తో కాదు, జోన్స్ తో. ఆ టైంలో జోన్స్ ఈమెని పెళ్లి చేసుకుంటానని అడిగితే రూబీ పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని ఇప్పుడు పెళ్లేంటని పెళ్లి మాత్రం చేసుకోననుంటుంది. కానీ తర్వాత తన వల్ల ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది. దాంతో తిను ఒక ఐడియా ఆలోచించి వెలోనిని మీ ఆంటీ ఇంటికి వెళ్లాలని చెప్పావు కదా, వెళ్ళు అని పంపించేసి తర్వాత అబార్షన్ చేపించుకోవడానికి ఎవరికీ తెలియకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళుంటుంది. కానీ అందరికీ ఆ రోజు చర్చి మూసేసినా కూడా చర్చికి వెళ్లామని అబద్ధం చెప్పుంటుంది. ఇక మళ్ళీ మెయిన్ స్టోరీలోకి వెళ్తే తర్వాత రూబీ సూసైడ్ చేసుకునిందని ఎఫ్ఐఆర్ రాసి జోన్స్ దగ్గర సంతకం తీసుకుని డిశ్చార్జ్ చేశాక అతను రూబీని రూమ్ కి తీసుకువెళ్లి వెలోని బ్రతుకున్నప్పుడు ఎలాగో నిన్ను ప్రశాంతంగా ఉండలేవులేదు, ఇప్పుడు చనిపోయాక కూడా నీకు ప్రశాంతత లేకుండా చేస్తోంది అని మాట్లాడుతుంటాడు. ఆ టైంలో పోలీస్ స్టేషన్ లో ఉన్న వివేక్ కి రూబీ సూసైడ్ ఎఫ్ఐఆర్ కాపీలో జోన్స్ పెట్టిన జోన్స్ దొరై అనే సంతకాన్ని చూసేసరికి వలన్ నాన్న అతని చిన్న కొడుకు పేరు దొరై అని చెప్పిన విషయం గుర్తొస్తుంది. దాంతో వెంటనే ఇతను జోన్స్ దగ్గరికి వెళ్లి 4 దెబ్బలేసి వెలోనిని మీ అన్నతో ఎందుకు చంపించావని అడిగితే అతను ఫైనల్ గా నిజం చెప్తాడు. ఒకరోజు జోన్స్ వలంతో కూర్చొని మందు తాగుతున్నప్పుడు వలంతో రూబీని పెళ్లి చేసుకోవాలనుకోవడం, కానీ రూబీ పెళ్లి వయసున్న కూతుర్ని పెట్టుకుని తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోవడం బాగుండదని వద్దని చెప్పిన విషయాలన్నీ చెప్పేసరికి వలన్ వెలోని లేకపోతే మీ పెళ్లికి ఇబ్బంది ఉండదు కదా, అయితే తనని చంపేయి అంటాడు. కానీ ఆ మాటలతో జోన్స్ ఫుల్ షాక్ అయ్యి వద్దనేసరికి వలన్ నువ్వు నా తమ్ముడివి, అంత షాక్ అవ్వద్దులే, సర్లే తను ఎవరో చూపించు నేను చూసుకుంటానని తర్వాత వెలోని గురించి తెలుసుకొని ఆ తర్వాత వెలోని వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్లేటప్పుడు దారిలో బలవంతంగా ఆ పిల్ల కాలు చేతులు కట్టేసి ఎత్తుకు వెళ్లిపోయి ఉంటాడు.
తర్వాత ఫ్యాన్ల కింద తినను ఫస్ట్ పాడు చేసి తర్వాత చంపేద్దాం అనుకున్నప్పుడు సడన్ గా ఒక పాము అతన్ని కరుచుంటుంది. దాంతో ఇతను ఈ పిల్లని పాడు చేసేదానికి టైం లేక తినను చంపేసి ఆ పిల్ల డ్రెస్ ముక్కను కాలికి చింపి కట్టుకొని పసరమందు కోసం దగ్గరలో ఉన్న ఈ ముగ్గురు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళుంటాడు. కానీ వాళ్ళు ముగ్గురు వాళ్ళని చచ్చేదే కావాలని ఇతను చనిపోయేంత వరకు కొన్ని దెబ్బలు కొట్టి తర్వాత అక్కడే పూడ్చిపెట్టుంటారు. ఇక ఈ విషయాలన్నీ జోన్స్ మాటల ద్వారా వివేక్ కి అర్థమవుతాయి. తర్వాత వివేక్ వెలోనిని చంపడానికి కారణమైన జోన్స్ ని జైల్లో వేపిస్తాడు. ఇక్కడితో ఈ విధంగా వెలోని కేసు ముగుస్తుంది. ఇక రూబీ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే వెలోని చనిపోయిందని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వివేక్ మాత్రం వెలోనిని చంపిన క్రిమినల్ కంటే రూబీని ఎక్కువ మంది తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తుండటం చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడతో సిరీస్ అయిపోతుంది. ఇక ఈ సిరీస్ లో కొన్ని విషయాలు డౌట్లుగా మిగిలిపోయి ఉంటాయి. ఇవి క్లారిటీ చేయడానికి స్టోరీ మొత్తాన్ని మళ్ళీ సింపుల్ గా చెప్తే, వెలోని చెడ్డ అమ్మాయి కాదు, తను జస్ట్ అందరితో బాగా మాట్లాడుతుంది. తనకెవరి మీద లవ్ లేదు. వాళ్ళమ్మ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల అతను ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం అడ్డంగా ఉన్న కూతుర్ని చంపేశాడు. ఇక ఇందులో విఘ్నేష్ విషయానికి వస్తే, అతను కేవలం మందు తాగుతూ ఉండటం వల్ల వెలోనికి నచ్చకన్నా ఉంటాడు. కానీ అతను వెలోనిని చాలా సిన్సియర్ గా ప్రేమించుంటాడు. ఇక అతనికి ఎవరితోనూ అక్రమ సంబంధాలైతే లేవు. ఇక సెబాస్టియన్ విషయానికి వస్తే, అతను కేవలం తన బుక్ బాగా పాపులర్ అవడం కోసం వెలోనికి గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతని కోసం ఆ పిల్ల వెళ్ళిపోయిందని అబద్ధం చెప్పాడు. కాకపోతే ఈ సిరీస్ ప్రకారం గమనిస్తే వెలోని సంవత్సరం ముందు పారిపోయింది అని చెప్తున్నప్పుడు నిజానికి ఆ పిల్ల సూసైడ్ చేసుకుందాం అనుకునింది. ఇక తను ఎక్కడ ఉండింటుంది అని గమనిస్తే ఆ మ్యాన్షన్ లో వెలోని నాన్నకి ఇష్టమైన ఒక స్టవ్ ఉండేది. ఇక తనకు ఎప్పుడైనా బాధ అనిపించినా ఆనందం వచ్చినా అక్కడికే వెళ్ళుండేది. ఇక దాని ప్రకారం తను కనిపించకుండా పోయిన 3 రోజులు అక్కడే ఉండింటుంది. ఇలా అనుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, తను ఎందుకు పారిపోయిందో చెప్పకపోయినా ఎక్కడికి వెళ్ళిందో అన్నా చెప్పుండాలి. అలా చెప్పలేదంటే దానికి కారణం ఇదే అయి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, వదంది సీజన్ 1 వెబ్ సిరీస్. సీజన్ 2 కూడా దాదాపు ఇంత టైం లెంతే ఉండొచ్చు. ఇక ఆ వీడియో చేయాలంటే నాకు మినిమం 5 నుంచి 6 రోజులు టైం పడుతుంది. కాబట్టి సీజన్ 2 కావాలనుకుంటే మినిమం ఒక 50 మంది ఎస్ అని కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. లేకుంటే వేరే స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బై బాయ్.